హాయ్ అండి. హలో అందరికి. వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ఆల్ హీలీ ఫ్యామిలీస్ అండి. నా హృదయపూర్వకంగా అందరికీ వామ్ వెల్కమ్ చెప్తున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. మన యొక్క హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇవాళ మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ కూడా నేనేనండి. మెనీ పీపుల్ ఓవర్ హియర్ వెరీ హ్యాపీ అండి. చాలా మంది పార్టిసిపెంట్స్ ఇవాళ కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. డౌట్స్ ఉన్నా లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మనము మన యొక్క స్పీకర్ చాయిస్ తర్వాత మనం తీసుకుందామండి. హ్యాండ్ రైజెస్ వస్తూ ఉన్నాయి. నో వరీస్, విల్ టేక్ టుడే అనమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఇవాళ మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ గారిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నానండి. వారి యొక్క అంటే స్పీకర్ చాయిస్ ఏదైతే ఉందో వారి యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ షేరింగ్ని నేను డైరెక్ట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన స్పీకర్ని నేను ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను. I would like to warm welcome Dr. Ravi Narayana sir onto the virtual screen. He is one of our senior vice president in Healy అండి. అంతేకాకుండా గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క టైం వెవర్ స్పెషలిస్ట్గా ఉన్నారు. ఈ యొక్క డిస్టెన్స్ హీలీ మాస్టర్ అని కూడా మనం అనొచ్చండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ గారు ఆన్ టు దిస్ వర్చువల్ స్క్రీన్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. యూ. సో వండర్ఫుల్ అండి. సో ఎవ్రీ థర్స్డే మనం ఈ నాలెడ్జ్ సెషన్ అనేది హీలింగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఎలా వాడడము, మనం అద్భుతంగా దీంట్లో ఎలాంటి రిజల్ట్ తీసుకోవచ్చు అనే విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి రకరకాల అసలు మనకు అనారోగ్య సమస్యలు రావడానికి కారణాలు కానీ, ఆరోగ్యం ఉండడానికి మనం చేయాల్సిన పనులు కానీ, ఇవన్నీ కూడా మనము దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ స్పీకర్ చాయిస్ కింద నా ఓన్ టాపిక్స్ని నేను కవర్ చేస్తూ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికి కూడా ఈ థర్స్డే ఫ్రీక్వెన్సీస్లోకి మిమ్మల్ని అందరం వెల్కమ్ చెప్తూ, సో ఫ్రెండ్స్, సో దసరా అయిపోయింది, ఇప్పుడు మనం దీపావళికి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడి నుంచి వింటర్ స్టార్ట్ అయిపోతుంది. సో దీపావళి ఇట్స్ వండర్ఫుల్ ఫెస్టివల్ ఫర్ లైటనింగ్ ద లైఫ్స్. అండ్ లైఫ్లో ఒక అద్భుతమైన, అంటే ఇంకా చిన్నప్పటి నుంచి చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన పండుగ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా అద్భుతంగా ఈ ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుందండి. సో మీ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ చెప్తూ, ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలిసేలోపు దివాళీ వస్తుంది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. సో ఈ దీపావళిలో ఏజ్కి సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ ఇలాంటి కన్సిడరేషన్, ఈవెన్ లేడీస్ అయినా సరే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ అయ్యి మీరు పూర్తిగా, అంటే సెలబ్రేషన్స్ అంటే రియలీ సెలబ్రేషన్స్ లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలండి. నిజంగా మళ్ళీ నేను చెప్తాను, మన సనాతనంలో ప్రతి 3 months, 4 months, 2 months, 1 month కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి. 15 days కూడా ఉన్నాయి ఫెస్టివల్స్. నెల మొత్తం ఫెస్టివల్స్ ఉన్న మంత్స్ కూడా ఉన్నాయి మన దీంట్లో. ఎందుకు ఇన్ని ఫెస్టివల్స్ మనకు డిజైన్ చేసి అందించారంటే, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఫెస్టివల్? రీజనరేషన్, రీఛార్జింగ్ అండ్ రిఫ్రెషింగ్ అండ్ జాయ్ఫుల్నెస్. యాక్చువల్గా చెప్పాలంటే మనందరిలో ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమ, లవ్ అండ్ లవబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. లవ్ అండ్ లవబిలిటీ. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగడం, మిమ్మల్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు, అది మీ అసెట్ కింద చెప్పగలుగుతాను. సో మన ఫ్యామిలీలో మనం లవబుల్ పర్సన్గా మారాలండి. సో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను ఆ మాట వచ్చింది నా నోట్లో నుంచి. లవ్ అండ్ లవబిలిటీ. వీలైనంత ఎక్కువ మందితో ప్రేమింపబడగలగాలి. ఎవరిని హర్ట్ చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని హర్ట్ చేసినా సరే ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన లైఫ్లోకి యాడ్ అవ్వడం, తద్వారా మనకు పెయిన్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుందండి. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని హర్ట్ చేయకండి. వీలైనంత వరకు అత్యంత ప్రేమించబడే వ్యక్తిగా ఎదగడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ దీపావళి రోజు మనం తీసుకోబోతున్న అఫర్మేషన్ చెప్పబోతున్నాం. ఆ అఫర్మేషన్ ఏంటంటే
లవ్ అండ్ లవబిలిటీ. మనం ప్రేమించడం. ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ మనల్ని మనం ప్రేమించాలి. నేను ఇప్పటికి కూడా ఈవెన్ డబ్బులున్నా, డబ్బులు లేకున్నా, నాలెడ్జ్ ఉన్నా, నాలెడ్జ్ లేకున్నా, చదువుకోవాలని వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ఎవరైనా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ప్రేమించడం. మనం ప్రేమించడం అంటే ఏంటంటే మన బాడీని ఫిజికల్గా, మెంటల్గా, అలానే స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేసుకొని తద్వారా అంటే ఒక మొక్కలు చెప్పాలంటే మన శరీరం అనేది ఒక అద్భుతమైన సృష్టి. ఆ అద్భుతమైన సృష్టిని అత్యంతగా ప్రేమించగలగాలండి. మన అకౌంట్లో ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలు అనేవి ఇవాళ ఖర్చు పెట్టేస్తామా, ఇంకో 10 రోజుల్లో ఖర్చు పెడతామా, 100 రోజుల్లో ఖర్చు పెడతామా అనేది ఎవరి చేతిలో ఉందంటే అది మన చేతిలో ఉంది. ఎంత తొందరగా ఖర్చు పెడితే అంత తొందరగా మనం అయిపోతామండి. ఎన్ని ఎక్కువ రోజులు మిగిల్చుకోగలిగితే అన్ని ఎక్కువ రోజులు మనం హ్యాపీగా ఈ బాడీని ఎంజాయ్ చేయగలుగుతామండి. అయితే లవబిలిటీలో మొదటి స్టెప్ ఏందో తెలుసా అండి నేను చెప్పేది? చాలామంది అనారోగ్య సమస్యల్ని పొదుపు చేస్తారండి. ఎట్లయితే డబ్బులు పొదుపు చేయడం మనకు అలవాటైపోయింది, బంగారం పొదుపు చేయడం అలవాటైపోయింది, అన్నిటినీ పొదుపు చేయడం అలవాటైనట్టు ఏదైతే పొదుపు చేయకూడదో అది పొదుపు చేయడం అలవాటైందండి. మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటిదప్పుడే సాల్వ్ చేయాలండి. ఎందుకంటే నేను రోజు నా ప్రాక్టీస్లో చూస్తూనే ఉంటానండి. ఎప్పుడో బీపీ రైజ్ అయిపోయింది, పక్షవాతం వచ్చింది, పోయి చెక్ చేస్తే బీపీ వచ్చింది. నేను అడుగుతా చెప్పండి, బీపీ వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చిన తర్వాత బీపీ వచ్చిందా? ఆ, పక్షవాతం వచ్చిన తర్వాత బీపీ రాలేండి, బీపీ వచ్చిన తర్వాతే పక్షవాతం వచ్చింది. మరి బీపీ ఎప్పుడు వచ్చింది? తెలియదండి. పడిపోతే అప్పుడు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బీపీ విరిగిపోయింది, అందుకే స్ట్రోక్ వచ్చిందని చెప్పారు అని మీరు అంటారు. అంటే పాయింట్ ఏంటంటే అసలు మన బాడీ మీద కానీ మన మీద కానీ మనకు ఎటువంటి కన్సర్న్ లేదండి. అది అక్కడ మెయిన్ ప్రాబ్లం. మన బాడీ ఎంత అవస్థ పెట్టినా సరే దాన్ని లాగుతూ 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 ఎలాంటి సిమ్టమ్ చూపించినా సరే పట్టించుకోమండి. ఇవాళ ఒక కేసు వచ్చిందండి. ఆ అబ్బాయి కిడ్నీ స్టోన్స్ వచ్చి 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 కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఏందయ్యా అంటే కిడ్నీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. మరి ఏజ్ ఎంత అని చూస్తే 32 years మాత్రమే. కిడ్నీలో స్టోన్స్ వచ్చినా సరే ఎంత మూర్ఖత్వం అంటే నాకు కూడా అర్థం కాలేదండి. అది నేను ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. నాన్ వెజ్ కంటిన్యూయింగ్, టమాటా కంటిన్యూయింగ్, లైఫ్ స్టైల్ ఏ మార్పులు లేవు. అంటే ఇది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదా నిజంగా వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే కొంతమందికి నాలెడ్జ్ ఉంది చేస్తున్నారు, కొంతమంది నాలెడ్జ్ లేక చేస్తున్నారండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సపోజ్ టమాటా మానేయమంటే అట్లెట్లా మానగలుగుతాము? నేను తినకుండా ఉండలేమండి, లేదా మా వాళ్ళు వండుకుంటుందండి, వాళ్ళు ఒప్పుకుంటలేరండి, నీకు సపరేట్గా ఉండాలా అంటున్నారండి అంటారు. కానీ కిడ్నీ యొక్క విలువ ఎంత పోగొట్టుకునే వ్యక్తి తెలుస్తుందండి. టమాటా ఆఫ్టర్ ఆల్ 10-20 రూపీస్ అండి. మరి కిడ్నీ ఎన్ని లక్షలు పెట్టినా రాదండి. ఒక ఆఫ్టర్ ఆల్ గురించి దాన్ని ఒక విలువైన వస్తువును పోగొట్టుకోవడానికి రెడీ అవుతున్నాం. కానీ అంటే దీన్ని బట్టి మన మీద మనకు ఎంత శ్రద్ధ ఉంది, మనల్ని మనం ఎంత ప్రేమిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పెద్ద ఆయన ఈ మధ్యకాలంలో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆయన ఎక్కడికో ఊరికి వెళ్ళాడు, అక్కడ వేడి నీళ్ళు లేవు, అనుకోకుండా చల్లనీళ్ళు స్నానం చేయాల్సి వచ్చింది. జలుబు దగ్గుతో నా దగ్గరికి వచ్చాడు. నేను అడిగాను, ఏమండి ఇంతకుముందు ఏం లేదు కదండి, సడన్ గా మీకు జలుబు దగ్గు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. బాగా బాధపడుతున్నాడు జలుబుతో దగ్గుతో. నేనుండి ఎక్కడి నుంచి వచ్చిందంటే, అయ్యో నేను ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి, అక్కడ వేడి నీళ్ళు లేక చల్లనీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చిందని అన్నాడు. 72 years అతను. అప్పుడు నేను అన్న మాట ఏంటో తెలుసా అండి? సపోజ్ వేడి నీళ్ళు లేవు, చల్లనీళ్ళు మాత్రమే ఉంటే ఆ చల్లనీళ్ళతో స్నానం చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందని అడిగానండి. అంతే ఎమర్జెన్సీ ఏంటి? స్నానం చేయకపోతే నష్టం ఏంటి అని అడిగానండి. ఆ నష్టం ఏం లేదండి, చేయకపోయినా నాకు తప్పేదే అండి,
మరి ఎందుకు చేశారండి? ఏం అవ్వదు అనుకొని చేశానండి. సో నేనేమంటున్నా అంటే మస్ట్ స్నానం చేయడం అనేది అక్కడ మస్ట్. తప్పని పరిస్థితి ఉంటే డెఫినెట్గా చేయండి, జలుబు తెచ్చుకోండి. చేయకున్నా పర్వాలేదు, వేడి నీళ్ళు లేవంటే చల్లనీళ్ళతో తెచ్చి 72 ఏండ్ల వ్యక్తి జలుబు తెచ్చుకోవడం అనేది అంటే తనను డ్యామేజ్ చేసుకోవడం అంటున్నాను నేను. మైలేజ్ పోగొట్టుకోవడము, మిషన్ యొక్క లైఫ్ని మనం తగ్గించుకోవడం అంటున్నాను. అవసరం ఉన్న దగ్గర ఖచ్చితంగా చేయండి, అవసరం లేని దగ్గర ఎట్టి పరిస్థితి చేయడానికి వీల్లేదండి. వీలైనంత వరకు ఈ బాడీని అత్యంత స్వార్థంగా వాడండి. ఆస్తుల్ని కాదండి, డబ్బులు కాదండి స్వార్థంగా వాడాల్సింది, ఈ బాడీని అత్యంత పిసినారిగా వాడాలండి మీరు నన్ను అడిగితే. ఈ బాడీని అంటే ఎంత పొదుపు చేయగలుగుతాం, ఎక్కడెక్కడ పొదుపు చేయగలుగుతాం, ఎక్కడెక్కడ వాడకుండా ఉంటే మన బాడీ కాపాడుకోగలుగుతామో అన్ని విషయాల్లో మీరు పొదుపు చేయాల్సిందే. చల్లగాలికి పొదుపు చేయండి, ఎక్కువ వేడి ఉంటే పొదుపు చేయండి. అలానే ఇంకా చెప్పాలంటే నిద్ర పట్టకపోతే నిద్రకు పొదుపు చేయండి, ఫుడ్ దగ్గర పొదుపు చేయండి. అట్లా మన బాడీని అనుక్షణం పొదుపు చేయడం మొదలుపెట్టండి. అది ఎప్పుడు చేయగలుగుతామో తెలుసా అండి? మనకి ఈ బాడీ యొక్క విలువ తెలిస్తే. మన బ్యాడ్ లెక్క ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికీ మనం విలువ కట్టాము. బంగారము, బిల్డింగ్స్, కార్లు, మేడలు, బెడ్, అన్నిట్లో విలువ చూస్తామండి. అది సంపాదించే ఈ వ్యక్తికి తప్ప అన్నిటికీ విలువ ఉంది ప్రపంచంలో. కానీ అత్యంత విలువైన వస్తువు ప్రపంచంలో ఏందయ్యా, ఇవన్నీ తయారు చేయగలిగింది ఎవడయ్యా అంటే అది మనం. దానికి మాత్రం విలువని ఇవ్వట్లేదండి, దాన్ని మాత్రం మనం ప్రేమించట్లేదండి, దాని విలువను మనం గుర్తించట్లేదని చెప్తాను. దేవుడు ఎంతో విలువైన ఈ అద్భుతాన్ని సృష్టించి మనకు అప్పచెప్పాడండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన బాగా తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తూ దేవుని గురించి తపస్సు చేస్తున్నాడు. సో ఫైనల్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి, అయ్యా నీకేం కావాలి? నాకు స్వర్గం కావాలండి. మరి నీకు ఇచ్చింది ఏంటి? భూలోకంలో మీకు ఇచ్చింది ఏంటి? పుట్టిచ్చాను, తల్లిదండ్రులు ఇచ్చాను, ఫ్యామిలీని ఇచ్చాను, గాలి ఇచ్చాను, నీరు ఇచ్చాను, పండ్లు ఇచ్చాను, పువ్వులు ఇచ్చాను. అంటే నీకు సంతోషం ఉండడానికి, నీకు సంతోషం కల్పించడానికి స్వర్గాన్ని క్రియేట్ చేసి నీకు అందించాను. ఆ స్వర్గాన్ని నువ్వు నరకంగా మార్చుకొని మళ్ళీ ఇంకో స్వర్గం గురించి నన్ను అడుగుతున్నావు. ఇది ఆయన సమాధానం అండి. స్వర్గం ఎక్కడో లేదండి, నరకం ఎక్కడో లేదు. ఇక్కడ ఉన్న దగ్గరే స్వర్గంగా మార్చుకోవడమా, స్వర్గంలో ఉండడమా, నరకంగా మార్చుకోవడమా, నరకంలో ఉండడమా అనేది ఎవరి చేతుల్లో అంటే మన చేతుల్లో ఉంది. అది మన ప్రవర్తనలో ఉంది, మనం ఇచ్చే విలువల్లో ఉంది. అందుంచే ఈ దీపావళి సందర్భంగా ఫస్ట్ నేనేం కోరుకుంటా అంటే మనందరం కలిసి ఫస్ట్ మనల్ని మనం లవ్ చేయడం మొదలు పెడదామండి. నేను అందరిని ప్రేమిస్తే ఇదంతా ఫ్లాష్ మాటలండి. అసలు మనని మనమే ప్రేమించుకుంటలేము. నిజంగా మనని మనమే ప్రేమించుకుంటే మనకు అవుతున్న ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఆస్తమాలు, మైగ్రేన్లు, మోకాలు చిప్పలరిగిపోవడం ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకు? అసలు రాకూడదు లెక్క ప్రకారం. ఎందుకు రాకూడదు అంటే నువ్వు నీకంటూ నువ్వు ఇంపార్టెన్స్ లేవు, ఇంపార్టెన్స్ క్రియేట్ అవ్వట్లేదు. మనం ఎప్పుడైతే ఇంపార్టెన్స్ క్రియేట్ అవ్వట్లేదో డెఫినెట్గా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనం ఏం దానికి సంబంధించిన కేర్ తీసుకోవట్లేదు, మనకు అది ఇంపార్టెన్స్ కాదు. ప్లస్ మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడుతున్నామా, లవ్ చేస్తున్నామా, మనల్ని మనం ప్రేమిస్తున్నామా అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించామో, నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ప్రపంచంలో ఉన్న లక్షల కోట్లు మీరు సంపాదించారండి, కానీ ఆ లక్షల కోట్లు మనల్ని ఎప్పుడైనా సంపాదించగలుగుతాయా? పోయిన మనిషిని తీసుకురాగలుగుతాయా? డ్యామేజ్ అయిన మన బీపీని, డ్యామేజ్ అయిన షుగర్ని, డ్యామేజ్ అయిన పక్షవాతాన్ని, డ్యామేజ్ అయిన కిడ్నీని, డ్యామేజ్ అయిన లివర్ని మళ్ళా కొత్తగా తీసుకొచ్చి ఇవ్వగలుగుతాయా? ఛాన్సే లేదండి. భూమి మీద ఎవరికి ఛాన్స్ లేదు. అది ఎంత అరపతి కోటి విషయంలో ఉండని, ఎంత లో క్లాస్ ఉండదు, పర్సంటేజ్ డ్యామేజ్ డిఫరెంట్ అండి. అది నుంచి ఫస్ట్ మనం అందరం ఏం చేద్దామండి, మనల్ని మనం లవ్ చేసుకుందాం.
తల నుంచి పాదం వరకు మనకున్న ప్రతి అవయవాన్ని మనం ప్రేమించాల్సిందే. ప్రతి అవయవం మనకు ముఖ్యమే. అందరికన్నా ప్రపంచంలో నీకు ఇష్టమైన వ్యక్తి నీకు ఎవరు, అందరికన్నా అత్యంత ప్రేమించే వ్యక్తి నీకు ఎవరు అని అడిగితే ఎవరన్నా నాకు నేనని చెప్పండి. ఎప్పుడైతే మనను మనం బాగా ప్రేమించడమో మనకు వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? మీ ఇంట్లో మీ పాపనో మీ బాబునో లేదా మీ మిస్సెస్నో మీరు మీ అమ్మగారినో బాగా ప్రేమించారనుకోండి, ఏం చేస్తారండి వాళ్ళని మీరు? వాళ్ళకి ఏం జరగకుండా కాపాడుతారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ కాకుండా చూసుకుంటారు మీరు, ఎందుకంటే మీకు ప్రేమ వాళ్ళంటే ఇష్టం. మరి వాళ్ళంటేనే ఎంత ఇష్టం ఉంటే అంత చేయగలిగితే మనకు ఇష్టమైతే మనం ఎంత చేయాలి మన బాడీకి? ఇంకొంతమంది మూర్ఖంగా ఏమంటారంటే, నాకేమైపోయినా పర్వాలేదండి, మా ఇంట్లో వాళ్ళు బాగుంటే బాగుంది చాలు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు ట్రీట్మెంట్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటానండి. అంటే నేను ప్రాక్టికల్గా నా కళ్ళతో చూసిన మాట చెప్తున్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రెగ్యులర్గా వచ్చి చూపించుకునే వాళ్ళండి. ఎప్పుడు వచ్చినా వైఫ్కి చూపించేవాడు, కానీ ఆయన మాత్రం చూపించుకునేవాడు కాదు. ఏమనేవాడు అంటే, ఏముందండి, ఆమె బాగుంటే చాలండి నాకు, ఆమె బాగుంటే చాలండి, ఆమె బాగుంటే చాలండి. సడన్గా ఈయన హార్ట్ అటాక్ వచ్చి పోయాడండి. ఇప్పుడు ఈమె బాగుందా బాగాలేదా పక్క పెట్టేస్తే ఇది ఒకటి డ్యామేజ్ అండి. అంటే ఇంట్లో ఒకరు బాగుంటే ఇంకోళ్ళు బాగుండొద్దని రూలా, ఒకళ్ళు చూపించుకుంటే ఇంకోళ్ళు చూపించుకోవద్దని రూలా, ఒకళ్ళు మెయింటైన్ చేస్తే ఇంకోళ్ళు మెయింటైన్ చేయకుండా పర్వాలేదని రూలా, లేదా ఒక వ్యక్తి మొత్తం సాక్రిఫై అయ్యి ఇల్లంతా బాగుంటే హ్యాపీగా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో లేటెస్ట్ టేక్ ఏ ఓత్. ఇప్పుడైతే నేనేమంటా ఓత్ అని చెప్తున్నా అండి, ప్రమాణమే అంటున్నాను. ఏమని? ఈ దీపావళి నుంచి ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటాను. దానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? మన బాడీ యొక్క ప్రతి అవయవాన్ని, ప్రతి అణువున, ప్రతి విషయంలో స్వార్థంగా కాపాడుకుంటూ దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. మెయింటెనెన్స్. హెల్త్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్, హెల్త్ ఈజ్ ఏ మెయింటెనెన్స్. ఆరోగ్యం అనేది అనారోగ్యం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే వస్తువు కాదు, అనారోగ్యంలోకి వెళ్లకుండా కాపాడుకునే వస్తువు. అనారోగ్యంలోకి వెళ్ళొద్దు అంటే అది మనకు చాలా ప్రియారిటీ అయి ఉండాలి. ఆ ప్రియారిటీ ఏముండాలి అంటే అత్యంత విలువైన వస్తువు ఉండాలి. ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు నేను, మీరు తప్ప ఎవరు కాదండి. అవన్నీ ఉట్టి మాటలు బలస్. మాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం. నువ్వే లేకపోతే వాళ్ళు ఇష్టం ఉండి ఏం చేస్తారు? లేదా నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు ఇష్టపడ్డా కూడా ఏమొస్తుంది బయటికి? అవుట్పుట్ అనేది చూసుకోండి మీరు. సో ఫస్ట్ ప్రియారిటీ టు యూ అండి. ఈ మధ్యకాలంలో కొన్ని నేను చూశానండి, పాపం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ముఖ్యంగా ఈ బాత్రూంలో జారిపడి, లేదా సడన్గా కళ్ళు తిరిగి కింద పడి తుంటి ఇరిగి కొట్టుకోవడం, కాళ్ళు ఫ్రాక్చరు, తల ఫ్రాక్చరు, అన్కాన్షియస్, బెడ్ ఈడను, హిప్ రీప్లేస్మెంట్స్, ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఎవరైతే 60 years ప్లస్లోకి వెళ్ళారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోవాలండి. లైఫ్ అంటే క్షణ క్షణం జాగ్రత్త. 360 degrees మీ చుట్టూ. ఇప్పుడు చెప్తారు కదండి, మన ప్రధానమంత్రి గారి చుట్టూ ఒక ఏమంటారు అంటే 3 layers 5 layers జెడ్ కేటగిరీ అంటారు. అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ఎట్ నుంచి ఎవరు కూడా ఒక ఇంచ్లో కూడా టచ్ కావడానికి కూడా అంత గట్టిగా ప్రొటెక్షన్. అట్లా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. 360 రోజులు ప్రొటెక్షనే. చిన్న చిన్న తప్పులండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ మధ్యకాలంలో నేనే ఆశ్చర్యపోతున్నాను అండి. డైలీ తలస్నానం అండి, డైలీ తలస్నానం. ఇప్పుడు ఏందయ్యా ప్రాబ్లం అంటే తల తిరిగిపోతుంది, చెవుల్లో హోరు వచ్చేసింది, గుయ్యమని సౌండ్, గిడ్డినెస్, హెడ్ మూమెంట్ చేస్తే హెడ్ ఎప్పుడు భారీ, నోస్ బ్లాక్, సర్జరీ చెప్పారు. రైట్, నా దగ్గరికి వచ్చారు. నేను అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటి? అయ్యా ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? మేము సఫరింగ్కి ట్రీట్మెంట్ చేయం, మాకు తెలియని కూడా తెలియదు ట్రీట్మెంట్. మాకు కావాల్సింది రూట్ కాజ్, అసలు ఇది ఎందుకు చెడిపోయింది కావాలి నాకు. మన బాడీలో ఒక వస్తువు చెడిపోదు, మనం చెడగొడతాము. ఎప్పుడైతే చెడిపోతుంది అన్నాం అనుకోండి, ఎవరు బయట నుంచి చేస్తున్నారు కాబట్టి మనకు రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ప్రతిసారి మీటింగ్లో అదే చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీస్ అవర్స్. మన బాడీలో ఏ వస్తువు కూడా చెడిపోదు, మనం సొంతంగా చెడగొట్టుకుంటున్నాము.
మన నెగ్లిజియన్సీ, మనకు ప్రేమ లేదు మన మీద, ఇది నేను ఎక్కచ్చి చెప్తున్నాను అండి. కాబట్టి మనం చెడగొట్టుకుంటున్నాం, మనకు దాని విలువ తెలియదు. పోగొట్టుకున్న తర్వాత మాత్రం మన విలువలు తెలుసుంటాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని లక్షలైనా పోయడానికి రెడీ, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి, అమెరికాకు పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీ. అంత గొప్ప వాళ్ళం మనం. కానీ పోకముందు మాత్రం ఒక్క రూపాయి పెట్టమండి. మర్చిపోయి కూడా బాడీని అనలైజ్ చేయడం కాదు, రెగ్యులర్ హెల్త్ చెకప్లు లేవు, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేవు, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, ఏది లేదండి. గాల్లో పెట్టేసాం. డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా మనం ఇంకా మన కూడా ఆపలేడండి. అమెరికా వల్ల పోయి ట్రీట్మెంట్ చేసుకోవడం రెడీ. ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి? డ్యామేజ్ అయిన తర్వాత, డ్యామేజ్ కాకుండా. డ్యామేజ్ అయిన తర్వాత ప్రపంచంలో టాప్ డాక్టర్, టాప్ హాస్పిటల్, టాప్ మందులు, డ్యామేజ్ కాకుండా చూసుకుంటే ఎక్కువ సాధించండి. అందుకే మేము ప్రతిసారి చెప్తుంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం రావడం కాదు, రోగం రాకుండా మనం కాపాడుకోవడం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఈయన రోజు తలస్నానాలు చేయడం అండి. పొద్దున తలస్నానం, రాత్రి తలస్నానం అంట. చిన్నప్పటి నుంచి అలవాటంట. నేను అన్నాను, అసలు ఎందుకు చేయాలండి అని అడిగాను. ఏమండి చేయకపోతే ఇరిటేషన్, చేయకపోతే నీకు ఇరిటేషన్, చేసి చేసి బాడీకి పెట్టి ఇరిటేషన్. ఫస్ట్ మనం ఏం చేస్తామండి, మన బాడీని దంతాం. ఒక దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు, 4 దెబ్బలు, 10 దెబ్బలు, 100 దెబ్బలు, 1000 దెబ్బలు. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసండి మన బాడీ? ఇంకా మాది కొట్టడం మొదలు పెడతాం దెబ్బలు. మనం కొట్టి ఆపేస్తామండి, ఎందుకంటే తట్టుకోలేక. కానీ అది కొట్టడం మొదలు పెడితే ఆపదండి, ఎండు చేసి వదులుతుంది బాడీని. ఇది మనందరం తెలుసు, మనందరం ఇది సత్యం, ఇది ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకోకుండా. ఇప్పుడు ఈయన పొద్దున్న తలస్నానం, రాత్రి తలస్నానం. నేను ఆయన ఆపానండి, అయ్యా నువ్వు తలస్నానం రోజు చేయడానికి వీలు లేదు, నాకు వెంట్రుకలు ఇట్లా ఉంటాయండి, చేయకపోతే జిడ్డు అండి, ఎన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎన్ని మాటలు చెప్పుకో, నీ బాడీ మాత్రం రెడీగా లేదు తీసుకోవడానికి. ఆయన కంటిన్యూ చేస్తామంటే నీ కర్మ. ఇది నేను చెప్పిన మొదటి అంశం అండి. ఒక పూటే చేయండి, రోజు తలస్నానం ఎందుకు చేయాలండి? అసలు నేను అడుగుతున్న క్వశ్చన్. కొంతమంది నాకు ఏం చెప్తారో తెలుసా అండి, పూజ చేసుకోవాలి కదండి. పూజకి తలస్నానానికి సంబంధం ఏంటి అసలు? ఇదే ఒక పెద్ద క్వశ్చన్. మరి తలస్నానం చేసుకుంటే పూజ చేయాలా, లేకపోతే చేయకూడదా, లేకపోతే దేవుని ముట్టుకోకూడదా? పవిత్రత అనేది మనసుతో, మైండ్తో అండి. బ్రెయిన్ అండ్ హార్ట్ అండి. ఇక్కడ ప్యూరిటీ, ఇక్కడ ప్యూరిటీ, ఈ రెండు ప్యూర్ ఉండి క్లియర్గా ఉంటే అది నిజంగానే పవిత్రం అండి. పవిత్రత అనేది ఎక్కడ వస్తుందంటే మన భావనలో వస్తుంది. సపోజ్ బెడ్డిడన్ అయిన వ్యక్తి స్నానం చేయలేదు, చేయలేని పరిస్థితి, ఆయన పూజ చేసుకోకూడదా అండి? బెడ్లో కూర్చొని, బెడ్లో పడుకొని నామస్మరణ చేసుకోవద్దా? ఆయన నామస్మరణ చేసుకుంటే దేవుడు తీసుకోవడా? నువ్వు స్నానం చేయలేదు కదా, నువ్వు బెడ్లో ఉన్నావు కదా, ఫస్ట్ నువ్వు స్నానం చేసి వచ్చితేనే నేను తీసుకుంటాను అన్నాడండి? ఎక్కడుందండి అది? అంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం అంటే మన బాడీ యొక్క విలువను తెలుసుకోకుండా మనకు మనం డ్యామేజ్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ చాలా సింపులే, కానీ ఇవే కాంప్లికేట్ అయ్యి రోగాల కింద మారుతున్నాయండి. మన రెగ్యులర్ అలవాట్లే. అందుకే మేము ప్రతిసారి మీరు చెప్తుంటాను, మన రోగాలన్నింటికి కారణం మన అలవాట్లే. మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని కంటిన్యూ చేస్తాయి, చెడు అలవాట్లు మన అనారోగ్యాన్ని కంటిన్యూ చేస్తాయి. ఇదే కదండి మన ఫ్రీక్వెన్సీ థెరపీ యొక్క టెక్నాలజీ కానీ సీక్రెట్ కానీ. ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మీలోకి మీరే వెళ్ళి చూడండి, మీ లోపలికి మీరే వెళ్ళి అడగండి, మీరు చేసిన తప్పును వెతకండి. ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా? కొంతమంది పిల్లో పెట్టుకోరంట, దిండు పెట్టుకోరు. ఎవరో చెప్పారండి దిండు తీసేయమన్నారు మెడ నొప్పి వస్తే. దిండు తీసేయడం అనే సైన్స్ లేదండి, దిండు మార్చే సైన్స్ ఉందండి. మనం దిండు మార్చమండి. పెళ్లిలో ఎప్పుడో పెట్టిన ఉంటుంది, దిండు పెడతారండి. పెళ్లిలో దిండు ఇస్తారు కదండి, దిండు బెడ్ ఇచ్చి ఉంటారు, ఇక అదే కంటిన్యూ. మళ్ళీ ఈయన పెళ్లి ఇంకెప్పుడో మార్చడు. అదే బెడ్ మీద, అదే దిండు మీద పడుకుంటే మెడ నొప్పి, నడుము నొప్పి రావద్దా అండి? ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా దిండు లైఫ్ 3 years అండి. వెనకటికి దూదేకల వాళ్ళు ఉండేవాళ్ళండి, వచ్చి వాళ్ళు దూదిని ఏకేవాళ్ళు. ఇప్పుడు లేదండి ఆ సైన్స్. ఎవడు దూదిని తీసుకొచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ చేసి ఇవ్వచ్చే పరిస్థితి లేదు. అందునుంచి ఇప్పుడు ఏం చేయాలి, యూజ్ అండ్ త్రో టెక్నాలజీ వచ్చేసింది.
యూజ్ అండ్ త్రో టెక్నాలజీలో ఏమవుతుంది, మీరు ఏ బిడ్డ కొనుక్కున్నా ఏ పిల్లో కొనుక్కున్నా దానికి ఒక సెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. ఆ సెల్ఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత అదే రివర్స్ మీ మీద పనిచేస్తుంది. అందు నుంచి మనం ఏం చేయాలంటే నెక్ నెక్ పెయిన్, ఎవరికి నెక్ పెయిన్ వచ్చినా ఫస్ట్ దిండు మార్చండి. ప్రాబ్లం దిండులో ఉంది, మీ నెక్లో లేదు. ఎవరికి నడుము నొప్పి వచ్చినా ఫస్ట్ బెడ్ మార్చండి. మీరు పొద్దున్న లేచిన తర్వాత మీ బాడీలో పెయిన్ ఉంది, ఏ రకమైన పెయిన్ వచ్చినా ఉందా, ఏ ప్లేస్ లో ఉంది పెయిన్, దాన్ని బట్టి మీకు ఆ అవయవం చెడిపోయినట్టు, ఆ అవయవం చెడుతున్నట్టు అండి. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మీకు మెడ నొప్పి ఉంది అనుకోండి, అప్పుడు అర్థమైంది మీ పిల్లో తేడా ఉన్నట్టు. పొద్దున్న లేచిన తర్వాత నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏమర్థం అండి, మీ బెడ్లో తేడా ఉన్నట్టు. నడిచొచ్చిన తర్వాత మోకాలు నొప్పులు అనిపిస్తే మీ చెప్పుల్లో ప్రాబ్లం. కాబట్టి నేను ఫస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు పిల్లో మార్చండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు బెడ్ మార్చండి. మోకాలు నొప్పులు వస్తున్న వాళ్ళు చెప్పులు మార్చండి. మన చెప్పులు మాత్రం మార్చమండి. మొత్తం అరిగిపోతుంటాయి ఇటు ఇటు అటు. ఆ అరిగిపోయిన చెప్పుల్ని కంటిన్యూ చేస్తే ఏమవుతాయి తెలుసా అండి, ఆ లోడు మన ఎగ్జాక్ట్ గా మోకాళ్ళ చిప్పల మధ్యలో ఉన్న గుజ్జు మీద పడుతుంది. ఎందుకంటే టైర్లు అరుగుతాయి, రిమ్ము పాడైతే అంటారు కదండి, అలైన్మెంట్ అంటాం. ఇక్కడ కూడా అలైన్మెంట్ పోతుంది. అలైన్మెంట్ పోయి ఎట్లయితే కింద చెప్పులు అరిగాయో అదే ప్రపోర్షనెట్లో పైన ఈ గుజ్జు అరగడం మొదలవుతుంది, దాని ఆపోజిట్ గా. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి కదండి నడకను. లెఫ్ట్ సైడ్ మీకు చెప్పు అరిగింది అనుకోండి, రైట్ సైడ్ మోకాలు చిప్పలు నొప్పి మొదలవుతుందండి. రైట్ సైడ్ మీకు చెప్పు అరిగింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ మోకాలు చిప్పలు నొప్పి అవుతుంది. మీకు కావాల్సి మీకు ఎక్కడ నొప్పి ఉందో చూసి దాన్ని బట్టి మీ చెప్పు ఎక్కడ అరిగిందో ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది నేను చెప్పింది ఎంత కరెక్ట్. ఆ చెప్పులు కిందంతా అరిగిపోతుంటాయండి, అయినా మార్చారండి. ఇంకోటి, ఈ అద్దాలు మార్చారండి, స్పెక్స్ అవి మొత్తం వంకర్లు తిరిగిపోయి ఉంటాయండి, అయినా కూడా అవే పెట్టుకుంటారండి. మేము ఐ టెస్టింగ్ లో కొంచెం ఇట్లా ఇట్లా జరిపి చూస్తేనే అక్కడ తేడాలు వచ్చేస్తాయి. ఇవి మొత్తం ఇట్లా బెండ్ అయిపోతాయి ఫ్రేము. ఆ ఫ్రేమ్ ఎంత ఉంటుందండి, తక్కువ చీప్దే కొనుక్కోండి. బెండ్ అయితే మాత్రం ఉంచుకోవడానికి వీలు లేదండి, మార్చాల్సిందే. లేకపోతే కండ్లు పోతాయండి. ఎవడో చెంబు గురించి బిందె పోగొట్టు, చెంబు గురించి బిందె పోగొట్టుంటామండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా బ్రష్ అండి, తోముతూనే ఉంటారండి, దాని మొత్తం పీచు పీచు అయిపోతుంటుంది. దానివల్ల పళ్ళు పాడు చేసుకుంటారండి. బ్రష్ ఎంతనండి, పండు ముఖ్యమా బ్రష్ ముఖ్యమా, ఆలోచించండి. అట్లా అండర్ గార్మెంట్స్ అండి, లోపల బనియను చెడ్డీలు, ఇవి కూడా మార్చారండి. దానికి కూడా ఓ ఇవన్నీ మనమే ప్రేమ లేని పనులేనండి. ఎందుకు గుర్తు చేసుకుంటే, ప్రేమ అంటే మరి అసలు ప్రేమ అర్థాన్ని మీకు చెప్పాలి కదా నేను. ఎందుకు ప్రేమ పడతా, అయ్యో నేను ప్రేమించుకోకపోతే ఇంకేం చేస్తున్నానండి అని అంటారు, కాబట్టి నేను ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎంత ప్రేమ పడుతున్నారో మనము ఒకసారి అనలైజ్ చేసుకోవడానికి గుర్తు చేసుకుంటూ వస్తున్నానండి ఒక్కొక్క విషయం. బెల్ట్ పెట్టుకుంటారండి, ఆయన బెల్ట్ మొత్తం రౌండ్ తిరిగి ఇక్కడికి వచ్చి ఉంటుందండి, ఆ బెల్ట్ మాత్రం సస్తే కట్ చేయడండి. అదే బెల్ట్ ఎన్ని రోజులైనా అదే బొక్కలు. ఏం పోతుందండి ఒక బెల్ట్ మార్చుకుంటే కొత్తది. నన్ను అడిగితే మెయింటెనెన్స్లో చెప్పులు, పిల్లో, బెడ్, తర్వాత బెల్ట్, బ్రష్, అండర్ గార్మెంట్స్, అద్దాలు, ఇవి ఎప్పుడు మెయింటెనెన్స్, ఎప్పుడు మారుస్తూనే ఉండాలి నిరంతరం. ఎంత మారుస్తే అంత ఆరోగ్యం. ఎందుకంటే ఇవి external గా మన బాడీ యొక్క సపోర్టింగ్ సిస్టమ్స్. ఎట్లయితే మన కార్లో ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు మార్చాల్సిందే. నేను మార్చను అంటే ఏసీలో మన ఫిల్టర్స్ ఉంటాయి, అవి కూడా మార్చాల్సిందే, క్లీన్ చేయాల్సిందే. చేయకపోతే మన బాడీ కూడా అంతే. తలస్నానము ఎవరికి రికమెండ్ చేశారో తెలుసా అండి, ఓన్లీ సన్యాసుల గురించి అండి, రోజు తలస్నానం చేయడం. అదేవిధంగా నేల మీద పడుకోమన్నారండి సన్యాసుల్ని. ఎందుకో తెలుసా, వాళ్ళు సన్యాసులు అయిపోవాలి కానీ. సన్యాసి అంటే ఏదండి, సన్యాసి అంటే అన్నిటినీ త్యాగించిన వాడు సన్యాసి. అంటే దేని మీద ఆయనకు ఏముంటుందండి, ఆశ కానీ ఆలోచన కానీ రావద్దు. ఆ ఆశ ఆలోచన లేకుండా అయిపోవడమే సన్యాసత్వం. సంసారాన్ని త్యజించడమే సన్యాసత్వం. ఆ సంసార సుఖాల్ని పోగొట్టడానికే ఇవన్నీ రూల్స్ వాళ్ళకు. ఏవై, తలస్నానం డైలీ చేయడము, కింద పడుకోవడము, ఒకటే పూట భోజనం చేయడం,
ఒక పూట భోజనం చేస్తే యోగి, రెండు భోజనం చేస్తే భోగి, మూడు పూటలు భోజనం చేస్తే రోగి. అంతే కదండి, మన పూర్వీకులు చెప్పారు కదా. అంటే వాళ్ళకు ఏకభోగ్యం పెట్టారు, ఒకటే పూట తినమన్నారు. ఎందుకంటే బలం అంటే వాళ్ళకు ఆ ఫీలింగ్స్ రావద్దని. రెండు పూటలు అంటే సంసార సుఖాలు, సంతోషం. మూడు పూటలు అంటే ఎక్సర్సైజ్ అయిపోయింది కాబట్టి అనారోగ్యం. పొద్దున 100% తినాలి భోజనం కడుపు నిండా. మధ్యాహ్నం వచ్చేసరికి సగం కడుపు, రాత్రికి వచ్చేసరికి పావు కడుపు. సో మనము మన మెయింటెనెన్స్ ద్వారానే మన బాడీని చెడగొట్టుకుంటున్నాము. దానికి కారణాలు రెండే. ఒకటి, మన బాడీ విలువ తెలుసుకోకపోవడం, లేదా మన బాడీ అంటే మనకు ప్రేమించకపోవడం. ఆ బాడీ యొక్క విలువ తెలుసుకునే వాళ్ళు కానీ, దాన్ని అత్యంతగా ప్రేమించేటోళ్ళు కానీ ఏ పరిస్థితిలో కూడా బాడీకి ఒక్క 1% కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవడమే వాళ్ళ యొక్క జీవన శైలి, జీవన విధానం. అట్లా మన పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళ జీవన శైలి, జీవన విధానంలో మొత్తం బాడీ యొక్కకే ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇచ్చి వాళ్ళు 120 సంవత్సరాలు బతికి జీవించారండి. పూర్వము 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఊర్లో 100 మంది ఉండేవాళ్ళట. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటడం చాలా కష్టంగా మారిపోయిందండి. అక్కడి నుంచి ఉన్నా ఉండనట్టే లెక్క, ఉన్నా ఉపయోగం లేనట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా 80 వాళ్ళ గురించి చెప్పే ప్రసక్తి లేదు. 80 దాటడం అంటే 90 హైలీ ఇంపాసిబుల్, 100 మర్చిపోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. మనం సైన్స్ డెవలప్ అయింది, ఓ టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత డెవలప్ అంత డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నాం మనము. మరి ఇంత డెవలప్ అయితే టెక్నాలజీ, మన లైఫ్ స్పాన్ పెరగాల తగ్గాల? మరి ఏ టెక్నాలజీ లేని టైంలో మన పూర్వీకులు ఏ క్లెయిమ్స్ లేవండి వాళ్ళ దగ్గర పాపం. ఏ టెక్నాలజీస్ లేవు, ఏ సాఫ్ట్వేర్ లేదు, ఇంత నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. హ్యాపీగా 120 ఏళ్ళు బతికారు. ఇంత అడ్వాన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్, టెక్నాలజీస్ అని చెప్పుకుంటున్న మనము ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? ఎవరి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది? ఎవరి యొక్క అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రియారిటీ బాడీ, మన యొక్క ప్రియారిటీ బాడీ తప్ప మిగతా అన్ని. మనం తప్ప మనకు అన్ని కావాలండి. అది మన ప్రియారిటీస్లో ఉన్న డిఫరెన్స్. దాన్ని కరెక్ట్గా వాడుకోవడం. ఇది కొనుక్కోవడానికి కూడా ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారో తెలుసా అండి? కిడ్నీ పోయింతుంది, ఇంకా ఛాన్స్ లేదు, కిడ్నీ తీసేసేయాలని చెప్పిన వాళ్ళకు నేను కిడ్నీ హీలీ రికమెండ్ చేస్తే, అబ్బా ఎన్ని క్వశ్చన్స్ హీలీ మీద. నిజంగా తగ్గుతుందా? నిజంగా క్లియర్ అవుతుందా? ఇన్ని డబ్బులా? కిడ్నీకి ఉన్న విలువ ముందు హీలీ విలువ ఎంత? నిజంగా ఈ హీలీ ఆయన కిడ్నీని రికవర్ చేసి ఇయ్యగలిగితే ఎన్ని లక్షలు ఇచ్చితే హీలీ రుణం తెచ్చుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు నేను ఎంతో మంది చూపించగలుగుతా. ఎక్కడైతే ఎండ్ అయిపోయింది, ఇంక ఇక్కడ ఛాన్స్ లేదనే దాన్ని హీలీ తీసుకొచ్చి బయట పెట్టించినది, రికవర్ చేసి ఇచ్చేసింది. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలియక నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కాకపోతే మనం ఆల్రెడీ హీలీ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం చేసే ప్రతి యాక్టివిటీలో, ఈ దీపావళి నుంచి మనం చేసే ప్రతి యాక్టివిటీలో, ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ దీపావళి నుంచి మనం చేసే ప్రతి యాక్టివిటీలో మన బాడీకి 1% కూడా, 1% అంటే చాలా ఎక్కువ కాబట్టి 0.1% కూడా ఏ విధంగా డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ మెయింటైన్ చేసే ఓత్ మనందరం తీసుకుందాం. బాగుందా బాగాలేదండి? మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఈ దీపావళి నుంచి మనందరము మన బాడీని 0.1% కూడా ఏ రకంగా కూడా డ్యామేజ్ చేసుకోకుండా కాపాడుకుందాం. నా దగ్గరకు ఒక లేడీ వచ్చిందండి. ఏమమ్మా ఏంటి పరిస్థితి? నడుము పట్టేసిందండి, నడవలేకపోతున్నాను, బెండ్ అవ్వలేకపోతున్నాను. మరి ఏం చేసావమ్మా? అదంతా అదే పట్టదు కదండి, అదే బెండ్ కాకుండా ఉండదు కదండి. ఏం చేసావమ్మా? దీపావళి కదండి, క్లీనింగ్ చేస్తూ చేస్తూ మంచాన్ని నేను రెండు కాళ్ళతో జరిపానండి. అమ్మా
రెండు కాళ్ళతో జరిపి నువ్వేమైనా ఒలింపియాడ్ మెడల్ తెచ్చుకుందాం అనుకుంటున్నావా, నోబెల్ ప్రైజ్ కొడదాం అనుకుంటున్నావా, లేకపోతే పద్మశ్రీ అవార్డు పొందుదాం అనుకుంటున్నావా? అసలు అంత అవసరం ఏముంది అని అడుగుతున్నాను. ఇట్లా అవుతుంది అనుకోలేదండి. ఇట్లా అవుతుందని ఏది చేసినా మనం అనుకోము. అది మన ప్రాబ్లం. ఎందుకంటే మనకు దీని విలువ తెలియదు. బెడ్ జరపడం ఇంపార్టెంట్ కానీ ఈ బెడ్ జరపడానికి ఎవరిని పెట్టుబడి పెడుతున్నావు నువ్వు? మీ నడుమును పెట్టుబడి పెడుతున్నావు, మీ మోకాళ్ళను పెట్టుబడి పెడుతున్నారు, మీ కాళ్ళను పెట్టుబడి పెడుతున్నారు. మరి కాళ్ళ విలువ ఎక్కువనా, ఈ బెడ్ని జరిపేయడం ఎక్కువనా? దేని ఇంపార్టెన్స్ ఆలోచించండి. ఏది ఇంపార్టెంట్? మనకు మన విలువ తెలియదు కదా, అదే చెప్తానండి. మనకు మన వస్తువుల యొక్క విలువ తెలియదు. పోగొట్టుకున్న తర్వాత తెలుసు అండి. ట్రీట్మెంట్ పోదాం అప్పుడు తెలుసు. ఎంఆర్ఐలు అంట, ఆపరేషన్ అంట, ఇప్పుడు మాత్రం మనకు విలువలు బాగా తెలుసు. పోగొట్టుకుంటప్పుడు మాత్రం తెలియదు. సో ఏ పని చేస్తున్నా, చల్లనీళ్ళ సాయం చెప్పినాను, తర్వాత ను- బరువులు జరపడం చెప్పినాను, ఏదైనా సరే ఫస్ట్ ఆలోచించండి చేసే ముందు. దీనివల్ల నా బాడీకి 0.1% అయినా మైనస్ ఏమైనా ఉందా? స్వార్థపరులు అయిపోండి బాడీ పరంగా, డబ్బుల పరంగా కాదు, ఫస్ట్ బాడీ పరంగా కాండి ఫస్ట్. మనం బాగుంటే ఈ డబ్బులు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. మనమే బాగాలేకపోతే ఏం సంపాదించుకుని ఉపయోగం లేదు. ఇది నా ఒపీనియన్ అండి. సో మెయింటైన్ బాడీ, లవ్ యువర్ బాడీ. అండ్ రెండో పని మనం చేయాల్సింది ఏంటంటే, ఈ దీపావళి నుంచి మనని మనం ప్రేమించుకోవడం కాకుండా వేరే వాళ్ళని మనం ప్రేమించడం కాదు, మనను అందరు ప్రేమించే విధంగా తయారు కావడం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది రెండో పాయింట్, ఈ దీపావళి పాయింట్. ఫస్ట్ ఏంటండి, మనం ప్రేమించుకోవడం. రెండో మాట ఎక్కడ వచ్చిందండి, వేరే వాళ్ళు, నువ్వు ఎవరిని ప్రేమించవద్దంటే అది తన లాస్ట్ మాట. అది అది మనకి సంబంధం లేని మాట. మొదటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ప్రేమించుకోవడం. రెండో ఇంపార్టెంట్ పాయింట్ వేరే వాళ్ళు మన ప్రేమించినట్టు తయారు కావడం. ఇది చాలా కష్టమైన పని అండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు మనం మెచ్చుకోవాలి, మన ఇష్టపడాలి, నిజంగా మనని మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి, అట్లా మనం తయారు కాగలగాలి. ఇది చాలా టఫ్ అండి. అప్పుడు మనం మన బిహేవియర్నే మార్చుకోవాలి, మన ప్రవర్తనే మారిపోవాలి. మనం మ్యాగ్నెట్ లాగా తయారవ్వాల్సి వస్తుంది. మ్యాగ్నెట్ లాగా అంటే ఏంటి? అటు తల్లిదండ్రులు మనని ఇష్టపడాలి, అటు భార్య భర్తలు మనని ఒకరికొకరు ఇష్టపడగలగాలి, పిల్లలు మనని ఇష్టపడగలగాలి, సొసైటీ మనని ఇష్టపడగలగాలి. ఇన్ని రకాల టోల్ గేట్లు, ఇన్ని టోల్ గేట్లలో కూడా మనం గెలవగలగాలి. అప్పుడు కానీ వీళ్ళంతా మనని ఇష్టపడరు. ఒకే ఇంట్లో ఉంటాం, భార్యాభర్తలు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం, ఎవరితో కలవం. ఇన్ని కండిషన్ మనం పెట్టుకున్నామండి. ఫస్ట్ మనలో ఉండే వాసనలు, క్యారెక్టర్ని మార్చుకోవాలి. దానికి ఏం చేయాలంటే, మొదటిది అన్నిటికన్నా ముఖ్యం, మన ఈగోని వదులుకోవాల్సి వస్తుంది. గర్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ప్రేమలోకి వెళ్ళాలంటే, ఎదుటి వాళ్ళు మనం ప్రేమించాలంటే ఫస్ట్ మనలో ఉండాల్సిన ఫస్ట్ మైనస్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనలో ఉన్న గర్వం జీరో అయిపోవాలి, మనలో ఉన్న డిఫరెన్సెస్ వేరైపోవాలి. ఒకరిని ఎక్కువ ఇష్టపడడం, ఒకరిని తక్కువ ఇష్టపడడం, ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమ, ఒకరిని తక్కువ ప్రేమ, ఒకరితో మాట్లాడడం, ఒకరితో మాట్లాడకపోవడం, ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఆపగలగాలి. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ యాక్సెప్టెన్సీ. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి పెద్ద మనసుతో. ఇదో పెద్ద టఫ్ జాబ్, యాక్సెప్టెన్సీ. ఏది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏమన్నారంటే ఎంబడే రిటర్న్ అయిపోవడం, టిక్ ఫర్ టాక్ మాట్లాడడం. ఇంకోటి, ఇంకో టోల్ గేట్, హర్ట్ చేయడం. మన ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి. ఎంత కష్టమైన పాటు. ఎవరో డబ్బులు తీసుకున్నాం, మళ్ళీ తిరిగి ఇవ్వలేదు, పరిస్థితి బాగాలేదు, ఏది ఏమైనా నేచర్లా చెప్తున్నానండి. ఎవరిదైనా మనం తీసుకుంటే అది ఏదో ఒక రోజు ఏదో రూపంలో రిటర్న్ అయిపోతుంది.
అది మీరు తెలిసి చేస్తారా, మీతో తెలియకుండా నేచర్ చేయిస్తుందా, కానీ చేయించడం మాత్రం ఖాయం. ఇది రాసుకోండి. అకౌంట్స్ ఎక్కడో పైన లేవండి, ఇక్కడే ఉన్నాయి అకౌంట్స్. అందుంచే మా మదర్ నాకు ఒక ఫార్ములా ఇచ్చేసింది లైఫ్లో. అరే, ఎవరిదన్నా మంచినీళ్ళు తాగినా సరే వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళకి రిటర్న్ చేసి నువ్వు ఉంచుకోవడానికి వీలు లేదు అని చెప్పి. ఇంత అద్భుతమైన ఫార్ములా, నా లైఫ్ సీక్రెట్ అండి. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి నా లైఫ్లో. ఒక కొత్త కార్ కొన్నానండి. ఒక దగ్గర పార్కింగ్ చేశాను. పార్కింగ్లో ఉన్న కార్ని పక్క కారు వాళ్ళు పార్కింగ్ నుంచి తీస్తూ నా కార్ని కొట్టారండి. నా వెంబడి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ డ్యామేజ్ అయిన దాని గురించి నేనైతే ఇక ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. కొత్త కారు, నాకు కూడా బాధ అనిపించింది. కనీసం ఆ డ్యామేజ్ అయిన అమౌంట్ అని ఇస్తారేమో, తీసుకోండి అని చెప్పాను మా ఫ్రెండ్స్కి. వాళ్ళు మాట్లాడి ఓ 5,000 రూపీస్ ఇచ్చారు. యాక్చువల్లీ డ్యామేజ్ అయింది మోర్ దెన్ 20,000 రూపీస్, అది పక్క పెట్టేసాను. ఓ 5,000 రూపాయల తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయినాం మేము. కొంత దూరం పోయిన తర్వాత మాతో పాటు ట్రావెల్ చేస్తున్న మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అప్పటికే నాకు ఏదో అన్ఈజీ ఉందండి, చాలా మైండ్ అంతా అన్ఈజీగా ఉంది. అప్పటికే వామిటింగ్ కూడా అయిపోయింది నాకు. ఎప్పుడు నా లైఫ్లో వామిటింగ్ కాదండి, ఏదో ఫుడ్ పడాక వామిటింగ్ అయిందాం అనుకున్నాను. కార్ ఆపి వామిటింగ్ కూడా చేస్తున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే, వాళ్ళు ఎవరైతే కార్ వెనక నుంచి నా కార్ని కొట్టారో వాళ్ళ కొట్టిన వ్యక్తి వాళ్ళ కూతురు ఫాదర్తో అంటుందంట, మమ్మల్ని ఫుడ్ తినిపిస్తానని బయటికి తీసుకొచ్చావు, హోటల్ తీసుకొచ్చావు, ఇప్పుడు మన డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు కదా. లాగేసుకోవడం మేమేమైనా లాగలేదండి, ఆయన డ్యామేజ్ తీసుకున్నారు కదా, మన మన ఫుడ్కి డబ్బులు ఉన్నాయా అని అడిగారంట అండి. అది నాకు తెలియదు. తర్వాత కార్లో డిస్కషన్లో వాళ్ళు చెప్పారు. చెప్తే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి అతి కష్టం మీద వాళ్ళ నెంబర్ని ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళ 5,000 వాళ్ళకి ఇచ్చేసానండి. ఇది నాకు గొప్పతనం గురించి చెప్పట్లేదండి. 5,000 మళ్ళీ రిటర్న్ చేశాను. 20,000 పెట్టి నేను రిపేర్ కూడా చేసుకున్నాను. తప్పు వాళ్ళది, డ్యామేజ్ చేసింది వాళ్ళు. అయినా సరే నేను ఆ 5,000 మాత్రం రిటర్న్ చేశాను. ఎందుకు చేశాను అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి అక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఒక పాయింట్ ఏమో నేను రిపేర్ చేసుకోగలుగుతాను, ఆ స్థాయి పక్క పెట్టేసేయండి. రెండోది, వాళ్ళు వాళ్ళ యొక్క అట్రాక్షన్ ఆఫ్ ఎనర్జీస్ ఇలాంటివి. వాళ్ళు ఒక కర్జ్, ఒక బాధ, ఒక రకమైన అంటే డ్యామేజ్ వాళ్ళు చేసినా సరే ఒక బాధను మనకి పంపించారు. ఆ బాధ అనే ఇన్ఫర్మేషన్ వచ్చి మన లైఫ్లోకి అటాక్ అయ్యి 5,000 రూపాయల గురించి నా లైఫ్ ఆఫ్ 10, 50 కోట్ల, 100 కోట్ల లైఫ్ నాది అనుకోండి, విలువైన వస్తువుని, ఆ 100 కోట్ల విలువైన నా లైఫ్ అనే వస్తువుని ఆ 5,000 గురించి డ్యామేజ్ చేసుకోవాలండి. నేను అట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నానండి. నా విలువ ఎక్కువ, డ్యామేజ్ అంత విలువైన వస్తువుని ఈ చిన్న విషయంలో డ్యామేజ్ చేసుకో అవసరం నాకు లేదు అని నేను వదిలేశాను. ఆ అమౌంట్ వాళ్ళకి ఇప్పియంగానే వాళ్ళు అక్కడి నుంచి థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి, అసలు రిటర్న్ ఎందుకు ఇస్తారండి, ఎవరన్నా ఎత్తుక్కొని వచ్చి రిటర్న్ ఇస్తారా అని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. తప్పు వాళ్ళదైనా సరే. సో తప్పు వాళ్ళదైనా మనం రిటర్న్ చేసే పరిస్థితి ఉంటే, మనం తప్పు చేసి తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయకపోతే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. హరీష్ చెప్తున్నాడు ఐఎమ్ ది విట్నెస్ ఫర్ దట్, ఎందుకంటే హరీష్ కూడా ఉన్నాడు నా వెంబడ ఈ ఇన్సిడెంట్ మొత్తంలో. సో వీలైనంత వరకు మనల్ని మనం ఎట్లా లవ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే, చాలా మంది ఏమంటారంటే, నేను లవ్ చేసుకుంటలేను ఎట్లా చెప్పగలుగుతారంటే, ఇవన్నీ చెప్తే మీకు అర్థమైపోయింది ఎన్ని రకాలుగా మనం బాడీని డ్యామేజ్ చేస్తున్నామో, ఎంత ప్రేమిస్తున్నామో మనకు అర్థమైపోతుంది అని చెప్తున్నాను. అట్లానే 10 మంది మనని లవ్ చేసే విధంగా తయారు కావాలంటే ఇట్లా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, డబ్బులు తీసుకోవడం, మన స్వార్థం గురించి ఎదుటోళ్ళను వాడుకోవడం, ఎదుటోళ్ళను దూషించడం, ఎదుటోళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఎన్నో రకాలుగా మనం మన సరౌండింగ్స్లో ఎంతో మంది వ్యక్తుల ద్వారా మన నెగిటివిటీని డెవలప్ చేసుకొని ఆ నెగిటివిటీలో బతుకుతున్నామండి. దానివల్ల ఒరిజినల్ మన పవర్, ఒరిజినల్ మన గ్రోత్, ఒరిజినల్ మన ఎనర్జీస్ ఏమైపోతున్నాయంటే డౌన్ అయిపోతున్నాము. తద్వారా మనం ఎదగలేకపోతున్నాము అంటున్నాను. ఎవరో మన గురించి రోజు బాధపడుతున్నారు అనుకో, మనం ఎట్లా ఎదుగుతామండి ఒకసారి ఆలోచించండి. ఛాన్సే లేదండి. ఎన్నన్నా పూజలు చేసుకోండి. అది నుంచే
ఈ దీపావళి నుంచి. గతం గత, పాస్ట్ ఈజ్ పాస్ట్. లెస్ట్ లెట్ అస్ టర్న్ అవర్ లైఫ్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఎందుకంటే మనం ఎనర్జీ, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం కూడా అట్లా మ్యాగ్నిఫై అవుదామండి. మనం కూడా ఒక ఎనర్జీ యూనిట్గా, మనమంతా ఒక్కొక్క సింగిల్ ఎనర్జీ యూనిట్స్ అండి. మనం ఒక పవర్ యూనిట్. మన ద్వారా ఈ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ పవర్ అనేది స్ప్రెడ్ అయ్యి మొత్తం పాజిటివిటీ డెవలప్ కావాలండి. ఆ పాజిటివిటీ డెవలప్ కావాలంటే పాజిటివిటీ అనేది డెవలప్ అయ్యే వస్తువు కాదండి, ప్రాక్టీస్ చేసే వస్తువు, డెవలప్ చేయాల్సిన వస్తువు. అది ఎట్లా డెవలప్ చేయాలంటే మన థాట్ ప్రాసెస్తో, మన యాక్షన్స్తో, మన కమిట్మెంట్స్తో, మన బిహేవియర్తో, మన టోటల్ రోజు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఫ్యామిలీలో అందరిని హీల్ చేయండి, మీ రిలేషన్ని హీల్ చేసుకోండి, మీ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. నిస్వార్థంగా వాళ్ళు నచ్చినా నచ్చకున్నా, నల్లగున్నా తెల్లగున్నా పొట్టిగున్నా, మీకు నచ్చని వాళ్ళున్నా మీరు యాక్సెప్ట్ చేయగలగాల్సిందే. మీరు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్షన్ చేశారో, దిస్ ఇస్ స్టార్ట్ అయినట్టు. యాక్సెప్టెన్స్ ఫస్ట్. ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయాలి. ఫ్యామిలీలో మనం మోస్ట్ లవరబుల్ పర్సన్గా తయారు కావడం. మనం అంటే ఇంకా అసలు అందరూ, ప్రతి ఒక్కరూ వాడికి కావాలి, వాడే గ్రేట్ అనుకోవాలి, అలా తయారు కావడం. ఆలోచించండి, తయారైతే నష్టమేమింది? అలా తయారైతే లైఫ్ ఎలా ఉంటుంది? ఒక స్టార్ హీరోను, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని ప్రపంచం మొత్తం ఇష్టపడుతున్నారు అంటే, అలా మీ ఫ్యామిలీ మీరు మిమ్మల్ని ఇష్టపడే విధంగా మీరు ఒక హీరోగా తయారయ్యగలిగితే, మనం ఒక హీరోయిన్గా తయారవ్వగలిగితే, అట్లా ఇష్టపడేటట్టు, ప్రాణం ఇచ్చేటట్టు, రక్తదానం చేసేటట్టు. ఒక ఫ్యామిలీలో ఆయనకి ఇష్టమైన హీరో యొక్క బర్త్డే వస్తే ఈయన పోయి బ్లడ్ శాంపిల్ ఇస్తాడే, తండ్రి బర్త్డే రోజు కొడుకు పోయి బ్లడ్ శాంపిల్ ఇచ్చాడండి? బ్లడ్ డొనేషన్ ఇచ్చాడా మన భారతదేశంలో? అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఆ, నేను చూసిన ఇన్సిడెంట్లు, నాకు తెలిసిన ఇన్సిడెంట్లు చెప్తాను. వాళ్ళ సినిమా హీరో హీరోయిన్ల యొక్క బర్త్డేల రోజు పోయి వీళ్ళు రక్తదానం చేశారు, పండ్లు పంచారు, సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి వాళ్ళని చూశాను. కానీ సొంత తల్లిదండ్రుల యొక్క బర్త్డేకి రక్తదానం చేసిన వాళ్ళని నేను చూడలేదు, సేవ చేసిన వాడు పండ్లు పంచిన వాళ్ళని చూడలేదు. ఎవరు వాళ్ళు పంచుకున్నారో అది వేరే విషయం. నా బర్త్డే కాబట్టి నేను పంచుకుంటున్నా. నీ బర్త్డేకి నువ్వు ఎట్లా పంచుకుంటావు? నీ బర్త్డేని నీ ఎదుటి వాళ్ళు గుర్తించి వాళ్ళు డొనేట్ చేయగలిగిన రోజు నువ్వు హీరో. అది వాడి హీరో, అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్ అని చెప్తాను. అలాంటి అచీవ్మెంట్ మన లైఫ్లోకి రావాలి, మనం అలా తయారు కావాలంటున్నాం. యూ హ్యావ్ టు బి, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లవబుల్ విత్ అదర్స్. ప్రతి ఒక్కరూ ప్రేమించే విధంగా తయారు కావాలి, ప్రేమ స్వరూపంగా ఉండాలి. దానికి వండర్ఫుల్ ప్రాక్టీస్. ఫస్ట్ మీ ఫ్యామిలీని హీల్ చేసుకోండి. ఫ్యామిలీని హీల్ చేసుకోవడానికి మ్యాగీలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మొదటి ప్రోగ్రామ్ ఏంటో తెలుసా అండి? ఎనర్జీ క్లియరింగ్. మన ఫ్యామిలీలో, మన ఇంట్లో, మన రిలేషన్లో ఉన్న ఎనర్జీస్ని హీల్ చేయడానికి ఎనర్జీ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఉన్నది మ్యాగీలి అట్మాస్ఫిరిక్ ప్రోగ్రాంలో. ఎనర్జీ క్లియరింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మ్యాగీలో ఫ్యామిలీ హార్మోనీ ప్రోగ్రామ్ ఉన్నది. ఫ్యామిలీలో హార్మోనైజేషన్ డెవలప్ చేయడానికి, ఫ్యామిలీని హీల్ చేయడానికి హార్మోనీ ప్రోగ్రామ్ ఉంది. అలానే రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ ఉన్నది, మన రిలేషన్స్ని హీల్ చేయడానికి, రిలేషన్షిప్ని, బాండ్ని పెంచడానికి, ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు పెంచుకోవడానికి రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ ఉన్నది. ఇవన్నీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఎనర్జీ క్లియరింగ్ ప్రోగ్రామ్ మ్యాగిలీలో అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్, ఫ్యామిలీ హార్మోనీ ప్రోగ్రామ్ ఉంది, అట్మాస్ఫియర్లో మ్యాగిలీలో ఉంది. రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు ఇవి హీల్ చేస్తూ దీపావళిని మనం ప్రాస్పరిటీగా చూస్తాము. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, అష్టలక్ష్మిలతో మనం వరదిల్లాలనుకుంటున్నాం కాబట్టి అద్భుతమైన ప్రోగ్రాం ఉందండి. ఈ 3 రోజులు, ధనత్రయోదశి నుంచి 3 days ఈస్ ద వెరీ ఆస్పిషియస్ డేస్ టు ఇన్వైట్ ఎ డివినిటీ ఆఫ్ లక్ష్మి ఇంటూ అవర్ ఫ్యామిలీస్. దానికి మనం రకరకాల పూజలు చేస్తాం, లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయడానికి కానీ, లక్ష్మీదేవిని మన ఇంట్లో ఎప్పటికీ ఎల్లవెల్ల ఉంచుకోవడానికి కానీ మనం రకరకాల పూజలు, పద్ధతులు మనం పాటిస్తాం.
దాంట్లో భాగంగా అవి చేస్తూ మన హీలీలో, మ్యాగీలీలో ముఖ్యంగా ప్రాస్పారిటీ ప్రోగ్రామ్ ఉన్నది. ప్రాస్పారిటీ, ఆ ప్రాస్పారిటీ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ మ్యాగీలీలో కంటిన్యూగా ఈ 3 days రన్ చేయండి. ప్రాస్పారిటీ ప్రోగ్రామ్. ఈ ప్రాస్పారిటీ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన లైఫ్లోకి ఆ ప్రాస్పరస్ అంటే ఎట్లా చెప్పాలంటే, తెలుగులో నాకు వర్డ్ రావట్లేదండి కరెక్ట్గా. ప్రాస్పరిటీ అనేది మన లైఫ్లోకి రావడం, మనకు ఫైనాన్షియల్గా ఒక వెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి మనకు అద్భుతమైన కనెక్టింగ్ ప్రోగ్రామ్. ఈ దీపావళి సందర్భంగా అందరిని నేను రికమెండ్ చేస్తున్నాను. ట్రై టు యూస్ ప్రాస్పరిటీ ప్రోగ్రామ్ ఎవ్రీ డే నెక్స్ట్ 3 days. దీపావళి రోజు అభ్యంగ స్నానం అంటాం. సో మొత్తం ఒంటికి నువ్వుల నూనె పెట్టేసుకొని మొత్తం బాగా వృద్ధి చేసుకొని వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. సుగంధ ద్రవ్యాలు వాటర్లో వేస్తారు. సో అరోమా థెరపీ అంటే మన బాడీని రీఛార్జ్ చేయడానికి, డీటాక్స్ చేయడానికి, టాక్సిన్స్ క్లీన్ చేయడానికి. అసలు మీరు చెప్పాలంటే ఆ, నిజమైన నువ్వుల నూనెతో ఎప్పుడైతే బాగా మీరు మసాజ్ చేయించుకొని మీరు వేడి వేడి నీళ్ళతో మీరు స్నానం చేసి చూడండి, ఎంత ఫ్రెష్నెస్. దాంట్లో వీలైతే సుగంధ ద్రవ్యాల పౌడర్లు దొరుకుతాయండి, ఈ దీపావళి రోజు అమ్ముతారు. ఆ పౌడర్ని వాటర్లో కలపండి, ఆ వాటర్తో తల స్నానం చేయండి. ఎంత ఎంత రిఫ్రెష్నెస్, ఎంత ఎనర్జీస్. తర్వాత అట్లా చేసిన తర్వాత ఈ చలికాలంలో మన్ని చలి అటాక్ కాకుండా, చల్లదనం అటాక్ కాకుండా, అంటే నల్ల నువ్వుల నూనె వీలైతే నల్ల నువ్వుల నూనెతో చేస్తారండి. ఇంకా ఎప్పుడైతే ఆ నల్ల నువ్వుల నూనెతో మన బాడీ దుద్దుకున్నామో వేడి అన్నమాట, బాగా విపరీతమైన వేడి వస్తుంది. వేడి వేడి నీళ్ళతో స్నానం చేసినా సరే చెమటలు పట్టేస్తుంటాయి మనకు. ఆ చెమటలు వచ్చేసి మన బాడీలో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తేమ వెళ్ళిపోయి మన బాడీ మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది. ప్రతి మన వాళ్ళు పూర్వీకులు చేసే ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉందండి. అట్లానే కార్తీక మాసం నుంచి మనం ఆకాశ దీపం పెడతాం. అంటే మన పూర్వీకులను సెండ్ ఆఫ్ చేయడం అనమాట. మన వాళ్ళకి భాద్రపద మాసంలో మన పూర్వీకులు మనకి కిందికి వచ్చి మనం ఆఫర్ చేసిన అన్ని తీసుకొని వాళ్ళు మనం బ్లెస్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీలో ఉంటారండి. ఆ రిటర్న్ జర్నీలో వాళ్ళని పైకి వాళ్ళు వెళ్ళాల్సిన జర్నీ పాయింట్ చూపించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఆకాశ దీపం, ఈ తారాజువలు అంటే పైకి కారవడం అనమాట, పైకి కలిసి వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం, సెండ్ ఆఫ్ చేయడం అనమాట. అదే కాకుండా వాళ్ళని సెండ్ ఆఫ్ చేస్తూ లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసుకోవడం. అంటే పితృదేవతల్ని సెండ్ ఆఫ్ చేశాము, మళ్ళీ ప్రాస్పారిటీని, మన లక్ష్మిని మన ఇంటికి మళ్ళీ ఇన్వైట్ చేసుకుంటూ మనం హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఈ సిగ్నిఫికెన్స్ అండి. బికమ్ మోర్ లవబుల్ టు యూ. మిమ్మల్ని మీరు ప్రేమించండి. సొసైటీ, ఫ్యామిలీ, సొసైటీ మన్ని అత్యంత ప్రేమించే వ్యక్తులుగా తయారయ్యాలి. అలా తయారవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతమైన సీక్రెట్ లవ్ అండ్ లవబిలిటీ. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి, వాడుకుందాం, ఆరోగ్యం కాపాడుకుందాం. అండ్ ఫైనల్గా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్తున్నా అండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే క్రిస్పీగా వీలైతే టెక్స్ట్ చేయండి. టైం వేస్ట్ కాదు, లెందీ డిస్కషన్ లేకుండా టెక్స్ట్ చేస్తే టకటక ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు మీరు షార్ట్ కట్గా అడగగలుగుతా అంటే డెఫినెట్గా మీరు షార్ట్గా స్వీట్గా అడిగితే మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా మన సబ్జెక్టు కవర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా మళ్ళీ మళ్ళీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మోమాటం లేకుండా ఈ పండుగను, ప్రతి పండుగను కూడా పండుగలాగా సెలబ్రేట్ చేసుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి. మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు అని పక్కకు మాత్రం ఉండకండి. జీవితం చాలా వాల్యుబుల్. ఏ క్షణాలు ఎవరికి ఏమైపోతుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను. నాకు ఇంకొక అద్భుతమైన స్వామి వివేకానంద గారి స్టేట్మెంట్, స్వామి వివేకానంద గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి క్షణం అంట మన జీవితం యొక్క లాస్ట్ క్షణము అనుకొని జీవించాలట. బా, ఎంత పెద్ద మాట అండి.
ప్రతి క్షణము మన జీవితంలో లాస్ట్ క్షణం అంటే మనం ఏం చేస్తాము? ఎట్టి పరిస్థితుల్లో అత్యంత విలువగా కాపాడుకొని వాడుకుంటాం. అట్లా ప్రతి క్షణాన్ని ఫీల్ అయ్యి వాడుకోమంటున్నారండి. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. రైట్ రైట్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. అసలు సెల్ఫ్ లవ్ ఏంటి, అసలు సెల్ఫ్ లవ్ పైన ఇంత డెప్త్ నాలెడ్జ్ మీకు మాకు అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ నాట్ సీరియస్లీ ఓన్లీ సెల్ఫ్ లవ్, లవబుల్ విత్ అదర్స్. సెల్ఫ్ సెల్ఫ్ లవ్. లవ్ అనేది ఈజీ టు ప్రాక్టీస్. ఇప్పుడు మనం స్వార్థులం కాబట్టి డెఫినెట్గా అది తొందరనే క్యాచ్ చేస్తాం. కానీ మిగతా వాళ్ళతో ప్రేమించబడము, అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ మనని ప్రేమించే వ్యక్తిగా మనం మారడం, అది ప్రాక్టీస్ చేయడం గొప్పతనం. ఎస్, థ్యాంక్ యూ మచ్. సారీ. సీరియస్లీ సార్, సీరియస్లీ ఇట్స్ ఏ పాయింట్ నోటెడ్. సెల్ఫ్ లవ్ అండ్ లవింగ్ ఈచ్ అదర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ అండి. ఏమాత్రం లేట్ చేయకుండా నేను డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ అనేది తీసుకుంటున్నానండి. రామకృష్ణయ్య గారు అడుగుతున్నారు సార్, బోత్ కిడ్నీస్ ఫెయిల్డ్, నౌ డయాలసిస్ స్టార్ట్ అయినట్టుంది, హీలీ కిడ్నీ ప్రోగ్రామ్స్ మన కిడ్నీ రికవరీ అవుతుందా అండి అని అడుగుతున్నారండి. అంటే ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అవుతే హీలీ పని చేస్తుంది అనేది నాకైతే తెలియదండి, ఎందుకంటే ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. కానీ డయాలసిస్ ముందు వాడిన వాళ్ళు చాలా మందికి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి డయాలసిస్ అయిన వాళ్ళకి నేను చాలా మందికి పెట్టి చూశాను. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది, వాళ్ళు కొంచెం హెల్తీగా ఫీల్ అవ్వడం, ఎనర్జీ ఫీల్ అవ్వడం అంతవరకు హెల్ప్ అయింది. కానీ నార్మల్ అవ్వడం మాత్రం నేను చూడలేదండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు ఎంఏ రామకృష్ణ గారు అండి. హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. ఎంఏ రామకృష్ణ గారు అన్మ్యూట్ ఆప్షన్ తీసుకొని మీరు మీ వీడియో కూడా మీరు ఆన్ చేయగలిగితే బాగుంటుందండి. రామకృష్ణ గారు ఓకే సార్. సార్, వెల్కమ్ అండి. సార్ ఇప్పుడు వచ్చేసి బ్లూ యాప్ ఉంది కదా, దాంట్లో వచ్చి హీలీ 26 ప్రోగ్రామ్స్ మనం సెలెక్ట్ చేస్తాం. చేసినప్పుడు 5 ప్రోగ్రాంలు వస్తాయి. 5 ప్రోగ్రాంలు వచ్చిన దాన్ని తిరిగి ప్రతి ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయాలని మీరు అంటున్నారు కదా, అట్లా ఓపెన్ చేయకుండా మొత్తం ప్రోగ్రామ్ ని కూడా మనము ఇది పెట్టుకోవచ్చా? డెఫినెట్గా పెట్టుకోవచ్చు అండి రామకృష్ణ గారు. అవును సార్. ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మీరు అవును. ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ బ్లూ యాప్లో అనలైజ్ చేసిన తర్వాత అవును మీకు ఒక సార్. లిస్ట్ వస్తుంది. ఆ మ్మ్. లిస్ట్లోకి వెళ్ళి ఇండివిజువల్గా మళ్ళీ ఆ లిస్ట్ని వైబ్రేట్ చేసి మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలో అనలైజ్ చేసుకోవడానికి మాత్రమే మనం అట్లా చూసుకోవచ్చు. అది ఓకే. డైరెక్ట్గా మన బాడీకి పెట్టుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకున్న రకరకాల హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయి అనుకుందాం కొద్దిసేపటి నుంచి. ఆ ఓకే. హెల్త్ కంప్లైంట్స్ గురించి అసలు నేను ఈలీలో ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అని ఎప్పుడైతే నాకు క్వశ్చన్ వచ్చిందో మ్మ్. అప్పుడు మేము ఏం చెప్పామంటే ఈ టెక్నిక్ చెప్పాము. మొదటి స్టెప్ ఏమని చెప్పామంటే మేము ఫస్ట్ మీరు ఆల్ ఈలీ బ్లూ యాప్ ఓపెన్ చేయండి, దాంట్లో ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి, అనలైజ్ చేయండి. దాంట్లో వచ్చిన ఫస్ట్ రెండు వాటిని మీరు రాసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మళ్ళీ అనలైజ్ చేసి దాంట్లో మీకు ఏదైతే రిలేవెంట్ ఉందో ఆ ప్రోగ్రామ్ని పొద్దున, రెండో లిస్టులో నుంచి రిలేవెంట్గా వచ్చిన ప్రోగ్రామ్ని సాయంత్రం, అట్లా కంటిన్యూ చేస్తూ 15 డేస్ కానీ 1 మంత్ కానీ 15 డేస్ వాడి 1 డే బ్రేక్ ఇచ్చి మళ్ళీ అనలైజ్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చేసుకోవడం. ఇది మేము చెప్పిన టెక్నిక్ అది. అయితే మీరు అన్నట్టుగా డైరెక్ట్గా బాడీకి కాకుండా వచ్చిన లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మనము వైబ్రేట్ కూడా చేసుకోవచ్చు అండి డిస్టెన్స్లో. అప్పుడు ఏం చేయాలి? హాలీలీ ప్రోగ్రామ్స్ రన్ చేసి ఏవైతే లిస్ట్ వస్తుందో దాన్ని డైరెక్ట్గా అనలైజ్ చేసి అదే లిస్ట్ని 12 మినిట్స్ కానీ 24 మినిట్స్ కానీ 6 మినిట్స్ కానీ మన బాడీ కెపాసిటీ ఎంత ఉంటే అంత కెపాసిటీ మేర ఇంటెన్సిటీతో మనం రన్ చేసుకోవచ్చు అండి, వైబ్రేట్ చేసుకోవచ్చు. అప్పుడు జనరల్ గా మీరు అయితే 12 మినిట్స్ డివైస్ మీ బాడీకి పెట్టుకోవాల్సిన పని ఉండదండి. ఓకే సార్. సార్ 12 మినిట్స్ సార్ జనరల్ గా అయితే 27 మినిట్స్. అంటే నేను చూసింది ఏంటంటే 6 మినిట్స్, 12 మినిట్స్, 24 మినిట్స్గా నేను క్లాసిఫై చేశానండి. 6 ఓకే. మినిట్స్ మినిమం, 12 మినిట్స్ మధ్యమం, 24 మినిట్స్ మ్యాక్సిమం. బాడీ కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు 24 మినిట్స్ కూడా విస్టాండ్ అవుతున్నారు. 12 మినిట్స్ ఆల్మోస్ట్ అందరికీ సూట్ అవుతుంది. 6 మినిట్స్ చిన్నపిల్లకి కానీ కొంచెం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం బాడీ వీక్ ఉన్న వాళ్ళకి కానీ 6 మినిట్స్ సూట్ అవుతుందండి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారండి మధుమోహన్ గారు, అఖిరాజు గారు. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి.
మధుమోహన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మధుమోహన్ గారు. నమస్తే హరీష్. చాలా బాగుంది సార్ ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి మోకాళ్ళు వచ్చేసి 4th స్టేజ్లో ఉందంట సార్, మోకాళ్ళ నొప్పి. ఇంకొక మోకాళ్ళు వచ్చి 3rd స్టేజ్లో ఉంది, కంప్లీట్ హీల్ అవుతుందా అని మెసేజ్ పెట్టారు. అసలు మోకాలు నొప్పికి 4th స్టేజ్ 3rd స్టేజ్ నేను ఒప్పుకోనండి. ఓ నేను ఒప్పుకునేది ఒకటే, ఆమె టమాటాలు చింతపండు మానేయడం సార్. మొదటి స్టెప్. తద్వారా యూరిక్ యాసిడ్స్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోవడం, ఈ ఓకే జాయింట్ లో ఉన్న యూరిక్ యాసిడ్ డిజాల్వ్ అయిపోవడం, అండ్ వాటిని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి మన హీలీలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం. ఏ స్టేజ్ లో ఉన్నా సరే మన బాడీకి నేచర్ ఇచ్చిన వండర్ఫుల్ గిఫ్ట్ రీజనరేషన్, రీగెయినింగ్. ఓ రీజనరేషన్ అంటే ఏంటంటే, మీరు ఈ సపోజ్ ఎక్కడ కట్ చేసుకున్నారనుకోండి, మన బాడీలో సెల్స్ మళ్ళీ ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి అవి మళ్ళీ జాయిన్ అయిపోతాయి. దాన్ని రీజనరేషన్ అంటాం. రీగెయినింగ్ అంటే ఇలా బెండ్ చేసి ఏళ్ళని ఇలా బెండ్ చేసి మీరు ఒక దారంతో కట్టేసి ఒక నెల రోజులు ఇలానే ఉంచారనుకోండి, ఇలానే ఉండిపోతుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఇలా అనాలంటే ఒక 3 to 6 months మనం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కానీ అవుతుందా అవ్వదంటే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఈ రీజనరేషన్ అండ్ రీగెయినింగ్ అనేది బాడీ యొక్క స్వభావం. అయితే ఈ రీజనరేషన్ కి రీగెయిన్ కి ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ అడ్డకాలు తీయగలిగితే ఏ ఏజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సరే మళ్ళీ మనం నార్మల్ స్టేజ్ తీసుకురావచ్చు. అది మన బాడీ మనకి ఇచ్చిన గిఫ్ట్, నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అయితే హీలీతో అవుతుంది సార్. అవుతుంది సార్ కొంతమందికి సివియర్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇట్లా వేళ్ళు పక్కకు పోయిండ అట్లా వాళ్ళకి సార్. అది కీళ్ళవాతం అండి, రుమటైడ్ ఆర్థరైటిస్. ఓకే రుమటైడ్ ఆర్థరైటిస్ కేసులో కూడా సేమ్ అండి, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. బేసిక్ గా అది సైకలాజికల్ వల్ల ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్, ఓసిడి ఉన్న వాళ్ళకి ఆ కీళ్ళవాతం అనేది డెవలప్ అవుతుంది సార్. దాన్ని రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని హీల్ చేయగలిగితే హీలీలో ఆ ఆప్షన్ కూడా ఉందండి. నేను చూశాను సార్, అది అనలైజ్ చేసి చూస్తే సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది. ఆమెను కొంచెం డీప్గా అడిగితే వాళ్ళ హస్బెండ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉందనేది అర్థమైంది సార్. ఎగ్జాక్ట్లీ. మన హీలీ అనాలిసిస్ లో ఉన్న గొప్పతనమే అదండి. అవును సార్. ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయినా సఫరింగ్ ని అనలైజ్ చేయగలుగుతుంది, అవును కానీ ఆ సఫరింగ్ యొక్క రూట్ కాజ్ ని ఇన్ఫర్మేషన్ లెవెల్లో, అవును మళ్ళీ నేను చెప్తున్నాను, రిపీట్ చేస్తాను అందరి గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయినా సరే సఫరింగ్ ని అనలైజ్ చేయగలుగుతుంది, రూట్ కాజ్ ని ఇన్ఫర్మేషన్ లెవెల్లో, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్లో అనలైజ్ చేయగలిగింది భూమి మీద హీలీ మాత్రమే అవును అని సార్. మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే కాబట్టి కొంతమంది హీలీ అనేది డివైస్ కాదు, ఇట్ ఈస్ డివైన్. ఎస్ ఎస్ సార్, సార్. కొంతమంది అయితే సివియర్ ఆర్థరైటిస్ ఉందండి అంటారు. దట్ ఆల్సో సేమ్ అప్లికబుల్ అంతే కదా సార్. అంతేగాండి. ఇప్పుడు సివియారిటీ అనేది ఎందుకు వచ్చింది, నువ్వు ఏం చేశావు, దాన్ని సాల్వ్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ అయింది ₹1తోనే. ఎవరికైనా ప్రపంచంలో సివియారిటీ అనేది ఓవర్ నైట్ ఎవరికి రాదు, ఓవర్ ఏ పీరియడ్ వస్తుంది. 10-15 సంవత్సరాలైనా మనం పోస్ట్పోన్ చేస్తూ నెట్టుతూ రూట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటలేదు కాబట్టి అది సివియర్ అయింది. అవును సార్. రోజు ₹1 ఒక డబ్బా లోపల మీరు రోజు ₹1 వేసుకుంటూ పోతే ఒక రోజు ₹1,00,000 అవుతాయి కదా. అట్లనే అనారోగ్యాన్ని కూడా రోజు ₹1 వేసుకుంటే ఈయన ₹1,00,000 అనారోగ్యం కింద మార్చుకున్నాడు. మళ్ళీ నేనేం చెప్తా అంటే, హీలీ పెట్టి రోజు ₹1 మైనస్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు 0 కూడా అవుతుంది అంటున్నాం. థ్యాంక్ యూ సార్. కానీ హీలీ పెట్టుకోవాల్సింది. అవును సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. క్లారిఫికేషన్. నెక్స్ట్ మనతో పాటు వెల్లంకి లలిత గారు ఉన్నారండి. వెల్లంకి లలిత గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ హలో, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా లలిత గారు, ప్లీజ్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారమ్మా? బాగున్నాం. విజయవాడ. ఈ విజయవాడ. ఈయనకి ఇలా ఇది పైన పెట్టే కన్నా కనపడుతుంది కదా, కనిపిస్తుందమ్మా, క్లియర్ గా ఉంది. ఎఫెక్ట్ బాగుంటుందని ఇలా లోపల పెడుతున్నాను. కరెక్టేనా? వైర్లతో పెట్టుకుంటే మీరు ఎక్కడ పెట్టినా ఒకటే అండి, బాడీకి టచ్ అయితే ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుందని నా బాగా సైకిల్ పనిచేస్తుందండి. పెట్టొచ్చమ్మా, ఖచ్చితంగా పెట్టండి. అది మార్నింగ్ ఏమో యాక్టివేషన్, నైట్ మెమరీ పెడుతున్నాం అండి.
ఎక్సలెంట్ అండి. ఈ చేతుల షివరింగ్ మొన్న ఈ చిన్న డివైస్ రిపేర్ కి పంపిస్తే 1 మంత్ రాకపోయేసరికి మళ్ళీ షివరింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ టెంపరీ అయినా లైఫ్ లాంగ్ వాడాలా, పర్మనెంట్ క్యూర్ ఉండదా అని డౌట్ వచ్చింది. మంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మేడం గారు చెప్పినట్టుగా డివైస్ వాడినప్పుడు మొత్తం షేకింగ్ ఆగిపోయింది, మళ్ళీ డివైస్ ఒక 1 మంత్ గ్యాప్ ఇస్తే మళ్ళీ ఆయనకి షేకింగ్ వచ్చింది అనేది వారి పాయింట్. దాంతోపాటు వారు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ డివైస్తో వచ్చే రిజల్ట్ అనేది టెంపరీయా పర్మనెంటా, ఇది కూడా అడిగారు. మంచి క్వశ్చన్స్ రెండు కూడా. ఇప్పుడు ఆయుర్వేదం వాడితే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది కదా, యా, ఇది కూడా అలా కొంతకాలం వాడేసరికి పర్మనెంట్ అవుతుందేమో అని నా ఆశ. మరి 100% అమ్మా, ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే టెక్నాలజీ అలాంటిది. ఎలా అవుతుంది, దానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుందాం. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డిలే అవ్వడం కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం కానీ జరుగుతుంది. సింగిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ కూడా ప్రాబ్లం ఉంది. ఏజ్ అంటే వారి ఏజ్ ఎంత అండి? సార్ ఏజ్ 86 ఇయర్స్. సో 86 ఇయర్స్ ఏజ్ కాబట్టి మీరు దీన్ని క్యూర్ కింద తీసుకునే కన్నా మెయింటెనెన్స్ కిందనే తీసుకోండి అమ్మా, నన్ను అడిగితే. లైఫ్ లాంగ్ వాడుకునే విధంగానే చూసుకోండి. ఎందుకంటే ఎట్లయితే బీబీ మెడిసిన్ లైఫ్ టైం వాడుతున్నామో, షుగర్ లైఫ్ టైం మెడిసిన్ వాడుతున్నామో, అట్లా హీలింగ్ కూడా లైఫ్ టైం వాడే విధంగా రామరెడ్డి గారు అంటే కూడా అదే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇట్లా మొన్న ఎందుకంటే shivering మళ్ళీ start అయింది. వాస్తవం కదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో మీకు హీలింగ్ మీ లైఫ్ లోకి రావడమే అద్భుతం అమ్మా. మీరు అవును. నమ్మినా నమ్మకపోయినా. ఎందుకు అద్భుతం అంటున్నా అంటే, రకరకాల కోర్సులు సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకొని రకరకాలు వాడి బాడీని పాడు చేసుకొని ఒకదాని నుంచి ఇంకో దానికి డిఫరెంట్ డ్యామేజ్లు చేసుకునే కన్నా ఆ. డివైస్ ద్వారా మేనేజ్ చేయగలుగుతుందంటే ఇంకా మనం పుణ్యం చేసుకున్నట్టే అండి. అంటే ఇంగ్లీష్ మీరు ఇద్దరు పుణ్యం మెడిసిన్స్ చేసుకున్నారు ఏంటో కూడా చెప్తాను నేను. మీ ఇద్దరు ఎప్పుడు కూడా బ్రేక్ చేయకుండా ఏకాదశి చేస్తారు. ఇప్పటికే 2 సార్లు నాతో పాటు మీరు ఏకాదశి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను లైఫ్ లో మర్చిపోలేను. ఏకాదశులు హెల్త్ వైజ్ మిగతా సోమవారాలు శనివారాలు పనిచేయవు, ఏకాదశి కోసం ఒకటే పనిచేస్తుందని విన్నామండి 20 years బ్యాక్. ఇప్పుడు అప్పటి నుంచి ఈయన కూడా ఇష్టంగా చేస్తున్నారు. నాకు తెలుసు అండి, మీ ఇద్దరు ఏకాదశి రోజు ఏమి తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ వాటర్తో ఉంటారని తెలుసు. ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి నాకు ఆ క్లారిటీ ఉంది. డెఫినెట్ గా ఆ అకౌంట్ ఎప్పుడు మీకు యాడ్ అయి ఉంటుందమ్మా. అదే హీలి రూపంలో మీ లైఫ్కి వచ్చిందని అనుకోండి. టైం కొంచెం కష్టం దొరికి చేతులు షివరింగ్ ఏం పెట్టమంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్లూ యాప్ లోకి వెళ్ళి అనాలైసిస్ చేసి సార్కి వచ్చే ఏ ప్రోగ్రామ్స్ వస్తాయో కరెక్ట్ గా చూసుకొని ఆ ప్రోగ్రామ్స్ ని వాడడం అనేది మొదలు పెట్టండమ్మా. బ్లూ యాప్ ఎందుకంటే అంటే ఏంటండి? డెఫినెట్ గా నేను ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు సజెస్ట్ చేయగలుగుతాను, కాకపోతే అది మళ్ళీ టెంపరీ ప్రోగ్రామ్ అవుతుంది. కానీ అనాలిసిస్ చేసి అసలు హీలీ ఏ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్ మీరు పెట్టుకోగలిగితే మీ ఇద్దరు అది ఎట్లా? అదేం ఇంకా అద్భుతమైన తెలీదా రిజల్ట్స్ నాకు. చూడొచ్చు. బ్లూ యాప్ అంటే ఏంటో ఒకసారి చెప్తారా? అంటే ఇది ఇప్పుడు చెప్పేటట్టు లేదమ్మా. ఆల్రెడీ నేను ప్రతి గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మొదట్లో మేము ఎక్స్ప్లెయిన్ మేము ఆ చేస్తున్నాము. గురువారం రావట్లేదండి. చాలా మీరు అప్పుడు ఆ రోజు రామరెడ్డి గారి దగ్గర కనపడినాక ఇప్పుడే రావటం లేదు. అయ్యయ్యో, ప్రతి కానీ గురువారం మీరు కనెక్ట్ తప్పకుండా అవ్వండమ్మా. ఎందుకంటే వస్తాం. ప్రతి గురువారం మేము పూర్తిగా ఫస్ట్ హాఫ్ లో క్లియర్ గా అసలు బ్లూ యాప్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఓహో, అది ఇందాక మీరు వచ్చే ఎంత ముందు అద్భుతం. వచ్చిందంతా బ్లూ అదే. యాప్ ఎంత అద్భుతం అంటే ఆ, అది వాడితే అసలు మీరు ఈ క్వశ్చన్ కూడా అడగరు. మీకు అంతే. అసలు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలో హీలియే చెప్తుంది మీ మీరు బాడీ కండిషన్ బట్టి. అప్పుడు మీకు వచ్చే రిజల్ట్స్ పర్మనెంట్ అండి. నేను మీరు రాసి ఇచ్చినయే ఫాలో అవుతున్నా. బ్లూ యాప్ ఆ, ఎలాగ ఎవరిని అడగమంటారు? మీ అసిస్టెంట్ ఎవరో ఉన్నారు నేనే మీ కదా? కాంటాక్ట్ లోకి వస్తానమ్మా. నేనే ఆయన మీతో కాంటాక్ట్ లోకి వచ్చి మీకు క్లియర్ గా ఎట్లా వాడాలో నేను చెప్తాను. చెప్తారు. లేదంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ రవినారాయణ అని. ఆ ఛానల్లో కూడా నేను ఇవన్నీ పెడుతున్నాను. మీరు అది ఓపెన్ చేసి దాంట్లో కూడా మీరు చూడొచ్చు. దివాళీ అయినాక మీతో ఒకసారి మాట్లాడితే ఫోన్ లో చెప్తాను. ఖచ్చితంగా కాంటాక్ట్ లో. ఖచ్చితంగా. ఇంకోటి హ్యాపీ ఏంటి దీవాలి అమ్మా. చెప్పారు ఇప్పుడు? మీ ఇంకోటి ఇద్దరు కూడా హ్యాపీ దీవాలి. సార్ కూడా నా దీవాలి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దీవాలి అండి. మా అందరిని మీరు ఇద్దరు బ్లెస్ చేయండి. హ్యాపీ చాలా దివాళీ. సంతోషం అనిపిస్తుంది. ఇద్దరు కలిసి ఎప్పటికీ ఈలి వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండి ఇట్లనే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామ్మా. 2 నూరేళ్ళు ఉండాలనుకుంటా ఉంటాం. ఖచ్చితంగా అమ్మా. నేను ఇప్పుడే చెప్పిన ఫార్ములా ప్రకారం మీరు ఖచ్చితంగా ఉంటారు. కంటిన్యూ కూడా చేసుకుంటూ ఉండండి. అందుకే వచ్చింది. అవును, ఇంకొక ఆయుర్వేదం అది కూడా ఏదో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, ఊరుకోమంటారా?
ఆయుర్వేదం వాడుకోండి, ఏం మొదలుపెట్టి కాదమ్మా, వాడండి. దాంతో పాటు ఇది వాడండి, ఏం కాదమ్మా, దాంతో పాటు వాడండి. ఇది వాడమని. తప్పేం లేదమ్మా, వాడండి. నేను ఆయుర్వేదానికి షిఫ్ట్ అయ్యి ఇది మానేద్దామని ఇంగ్లీష్ మానేసి ఆయుర్వేదానికి షిఫ్ట్ అవుదామని ఉంది. పత్రి అంతేనమ్మా, సారు వాడండి. ఇంగ్లీష్ వాడుతూ మెడిసిన్ మీరు చెప్తాను. మిషన్ మాత్రం ఏదైనా థెరపీ తీసుకోండి, మిషన్ మాత్రం మానకండి. అది నా డివైస్ సజెషన్. వాడు. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నెక్స్ట్ మనతో పాటు రూపా గారు ఉన్నారండి. రూపా గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. అలాగే కెమెరా కూడా ఆన్ చేయండి. రూపా గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీది ఒక వీడియో విన్నాను సార్, ఎడ్యుకేషన్ Yes. గురించి. దాంట్లో పీనల్ గ్లాండ్ ఒకటి, ఇంకొకటి యాక్టివేషన్ చెప్పారు. రెండు ప్యారలల్ గా చెయ్యాలా, లేకపోతే ఒక రోజు పీనల్ గ్లాండ్ ఒక రోజు యాక్టివేషన్ చేయొచ్చా, లేకపోతే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అంటే బెటర్ మంచి రిజల్ట్ తీసుకోవడానికి మార్నింగ్ మీరు యాక్టివేషన్ ప్రోగ్రామ్, ఈవినింగ్ పీనల్ గ్లాండ్ ప్రోగ్రామ్ పెట్టండి అమ్మా. ఓకే సార్. పెడితే ఏమవుతాయంటే ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అవుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్ లోపల ఆల్ఫా, బీటా, డెల్టా, గామా అన్ని న్యూరాన్స్ మన బాడీ బ్రెయిన్ సీక్రెట్ చేస్తున్నది. అవి మన బాడీ యొక్క బ్రెయిన్ యొక్క పవర్ అనమాట. సో ఈ పీనల్ గ్లాండ్ అండ్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ చేయడం వలన, ఆ రెండు ప్రోగ్రామ్స్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ న్యూరాన్స్ అనేవి ప్రాపర్గా సీక్రెట్ అయ్యి మన బ్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, మన బ్రెయిన్ యొక్క మెమరీ కానీ, ఇంకా చెప్పాలంటే థర్డ్ ఐ చక్ర అంటాం, లేదా థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాం. సో 360 డిగ్రీస్ బ్రెయిన్ అనేది కాన్షియస్, సబ్ కాన్షియస్ చాలా యాక్టివ్ అయిపోతుందమ్మా. తద్వారా ఏమవుతారంటే వాళ్ళు సూపర్ కిడ్ గా మారుతారు. సార్ ఇంకొకటి మామూలు రీజనరేషన్ 1, కిడ్కి 2, 3 సూపర్ ఉంది కిడ్కి నేను తేడా ఏం చూశానంటే, మామూలు కిడ్ గంట సేపు చదివేది వీళ్ళు 10 నిమిషాలు కంప్లీట్ చేస్తారు. సార్. అవును సార్, మా ఒక్కసారి బాబు చదివినా జేఈ వాళ్ళకి మెయిన్స్ కి ప్రిపేర్ గుర్తుండిపోతుంది. అవుతున్నారు. జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. డెఫినెట్ గా వాడండి అమ్మా. అది ఇంకొకటి, మా బాబు స్టేట్ ఫస్ట్ కూడా సార్. సో Great. నేను సడన్ గా మీ వీడియో చూశాను సార్. హీలీ ఏంటంటే సార్, ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. మనకి ఏం కావాలనేది హీలీ ఫాస్ట్ గా ఇస్తుంది సార్. 100% ఇస్తుంది. అట్లీస్ట్ వీడియోస్ లో కూడా సార్, సెర్చ్ చేయకుండానే వీడియో, నేను అనుకున్నది, నా మనసులో అనుకున్నది, ఆ వీడియో కూడా ఫాస్ట్ గా నాకు దొరికేస్తుంది సార్. కాన్షియస్లీ మా మీరు బాగా ఇంట్లో కనెక్ట్ అవుతున్నారు. బై ద గాడ్ గ్రేస్ 4 హీలీలు ఉన్నాయి సార్. గ్రేట్. అన్ని మీరు మా మాత్రం చిన్నబాబు. ఖచ్చితంగా వీలైతే ప్రతి శనివారం ప్రోగ్రామ్కి వచ్చి ఆ క్లోజింగ్ లో మా ఇంట్లో 4 ఇల్లులు ఉన్నాయని చెప్పండి. ఎందుకంటే ఆ ఒక్క ఇల్లు కొనుక్కోవడానికి కూడా కడుపు నొప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. సార్ నా దగ్గర 2 గ్రామ్స్ గోల్డ్ ఉంది సార్, కానీ నేను ప్రౌడ్ గా చెప్తాను, నా దగ్గర 4 హీలీలు ఉన్నాయండి చెప్తాను. దట్స్ రియలీ గ్రేట్ అమ్మా. మీ పేరమ్మా? రూపా గారు కదా? నేను రూపా డెఫినెట్ గా సార్. మిమ్మల్ని మర్చిపోనమ్మా. మీ పేరు ఎప్పటికి గుర్తుంచుకుంటాను. అండ్ ఈ దీపావళి సందర్భంగా కానీ సెండింగ్ మీరు యూ ఎవ్రీ థర్స్డే సార్ చాలా పెద్ద మంచి నాలెడ్జ్ సార్. ఎట్లా అంటే సార్, లైఫ్ గురించి చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇస్తారు సార్. మీకు నేను నా ప్రేయర్ లో ప్రతిరోజు మీ గురించి అనుకుంటాను సార్. థ్యాంక్ యూ మా. మీరు నాకు బ్లెస్సింగ్ పంపించినందుకు నాకు కూడా తెలియదు మీరు బ్లెస్సింగ్ ఇస్తున్న సంగతి. కానీ నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా రూప గారు, మీ ఫ్యామిలీకి నేను బ్లెస్ పంపిస్తున్నాను. మీ అబ్బాయిని ఈ రోజు నేను టిక్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. టిక్ చేస్తున్నాను అంటే ఇంకా మా హరీష్ గారు తెలుసు టిక్ చేస్తే ఏమవుతుందో నేను. సో నాకు ఇంకొకటి సార్, దాంట్లో యాక్టివేషన్ అనేది ప్రొఫెషనల్ లో 2 ఉన్నాయి సార్. డిఎన్సి లో ఒకటి ఉంది, దీంట్లో ఉంది. ఏ యాక్టివేషన్ వాడమంటారు? మామూలు దాంట్లో వాడండి అమ్మా. బయోటిక్ Reason- డిఫెన్స్ లో ఉంటుంది. జాబ్ అండ్ స్లీప్ లో ఉంటుంది. సారీ, జాబ్ అండ్ స్లీప్ లో ఉంటుందండి. సార్ రీజనరేషన్ 1, 2, 3 కి ఏంటి సార్ అసలు? రీజనరేషన్ అంటే స్టేజ్ వైజ్ అమ్మా. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాం కదా, ఆ టైపే. బట్ ఈ ఎప్పుడైతే మన బాడీ అనేది సపోజ్ చాలా సిక్ నుంచి మనం రికవర్ అవుతున్నామో, సో స్టేజ్ వైజ్ ఎప్పుడైనా చెప్పాం కదా, మోకాళ్ళ నొప్పులు గ్రేడ్ 3, గ్రేడ్ 2 అంటారు కదా, అట్లనే రీజనరేషన్ 1, 2, 3 సివియారిటీ బట్టి మనం పెట్టుకునే ప్రోగ్రామ్స్ అన్నమాట. స్టార్ట్ విత్ రీజనరేషన్ 1 అండ్ 1 మంత్ రీజనరేషన్ 1, నెక్స్ట్ మంత్ రీజనరేషన్ 2, నెక్స్ట్ మంత్ రీజనరేషన్ 3 పెట్టుకోండి. ఆ ఇంటెన్సివ్ వైజ్ అది రికవర్ చేసుకుంటూ వస్తుంది. దెన్ యూ కెన్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ అండి. హ్యాపీ దీవాలి. లవ్ అండ్ లవబుల్. నెక్స్ట్ మనతో పాటు పుల్లారెడ్డి గారు ఉన్నారండి. సార్ పుల్లారెడ్డి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. సార్ హాయ్ సార్, హాయ్. బాగున్నారా సార్? చాలా బాగున్నామ్మా. సార్ ఏంటంటే నా దగ్గర హీలీ ప్రొఫెషనల్ ఉంది సార్. ఇది నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. మెయిన్ పర్పస్ ఏంటంటే మైగ్రేన్ హెడేక్ పర్పస్ కోసం నేను అది పర్చేజ్ చేశాను సార్. అమ్మా రిపీట్ చేయమ్మా. యాక్చువల్గా నాకు
క్యూరింగ్ అంటే ఎక్కడో ప్రాబ్లం అనేది రూట్ లెవెల్లో నాకు క్యూర్ అవ్వడం లేదనిపిస్తుంది సార్. అంటే మీరు చెప్పినట్టు అదే బ్లూ యాప్లో వచ్చేసి ఆల్ మోడల్స్ నేను అనాలిసిస్ చేసి ట్రై చేస్తున్నాను సార్. 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా బెటర్గా ఏదైనా ఏంటమ్మా ప్రాసెస్ మీ సఫరింగ్ ఏంటి? మైగ్రేన్ హెడేక్ సార్ కంప్లీట్గా ఓకే, 15 years నుంచి. 15 years నుంచి. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్, మీకు గ్యాస్ వస్తువు తిన్నప్పుడు, ఫుడ్ లేట్ అయినప్పుడు హెడేక్ వస్తుందా? ఫుడ్ లేట్ అయినప్పుడు ఒకటి మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఇంకొకటి రెండో క్వశ్చన్, కంటిన్యూస్గా మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు 2 hours 3 hours మీటింగ్ ఉంటాయి సార్. సో ఆ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది సార్. అండ్ ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి నాకు. ఓకే. రెండో క్వశ్చన్, ఎండలోకి వెళ్తే హెడేక్ వస్తుందా? లేదు సార్. తలస్నానం చేసినప్పుడు హెడేక్ వస్తుందా? లేదండి. లేదు. సో స్ట్రెస్ బాగా స్ట్రెయిన్ అయినప్పుడు మీకు హెడేక్ వస్తుంది, లేదా ఫుడ్ లేట్ అయినప్పుడు మీకు హెడేక్ వస్తుంది. ఇదేంటి? ఎస్ సార్. రైట్. సో మీరు ఏం చేయాలంటే గాల్ బ్లాడర్ మెరిడియన్ సాయంత్రము, పొద్దున స్ట్రెయిన్ ప్రోగ్రామ్ అండి. స్ట్రెయిన్ ఓకే. అది స్ట్రెయిన్ ప్రోగ్రామ్ దేంట్లో ఉంటుందబ్బా, నాకేమో ఆ ప్రోగ్రామ్స్ ఆ పేజెస్ వైజ్ గుర్తుండవు దాన్ని. బట్ ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. స్ట్రెయిన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మార్నింగ్, ఈవినింగ్ ఏమో గాల్ బ్లాడర్ మెరిడియన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. జస్ట్ యూస్ ఫర్ 1 month దీస్ 2 ప్రోగ్రామ్, కమ్ బ్యాక్ టు మీ. షూర్ సార్. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇంకా 4 హ్యాండ్ రైజెస్ అయితే ఉన్నాయి. విల్ వైండ్ అప్ ఫాస్ట్లీ అండి. మల్లిక నంబూరి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. మల్లిక గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. యా, మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే ఈ అమ్మా. నమస్తే అండి. హీలేది మిషన్ కొత్తగా తీసుకున్నాము. అది ఇప్పుడు నాకు వెట్టిగో ప్రాబ్లం ఉంది. దానికి 3 సార్లు డివైజర్ పెట్టుకోవాలన్నారు. ఒక రోజులో 2 గంటలు 2 గంటలు గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఆ రోజు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు బ్లూ యాప్ నేర్చుకోండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మా ఈలీ ఫ్యామిలీకి మేము మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం. మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఓకే సార్. మీకున్న సఫరింగ్స్ మీద మనం పనిచేద్దాం, రికవరీ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, మీరు బ్లూ యాప్ గురించి ఒకసారి పూర్తిగా నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి దాంట్లో కానీ లేదా లైవ్లో మళ్ళీ నెక్స్ట్ గురువారం మళ్ళీ మనం ఈ బ్లూ యాప్ ఎలా వాడాలని మీకు నేర్పిస్తాం. అది ఓపెన్ చేసి మీరు దాన్ని వాడడం నేర్చుకోండి. అది నేర్చుకోవడం మొదలుపెడితే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్లో నుంచి అసలు మీకు ఈ వర్టిగో వరకు మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటి కలిపి ప్రోగ్రామ్ అది ఇచ్చేస్తుంటుంది. కాబట్టి అన్నీ కవర్ అవుతూ వస్తాయి. మీరు సపరేట్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన పని ఉండదమ్మా. ఓకే సార్. అదే అంటే రామిరెడ్డి సార్ దగ్గర తీసుకున్నాము గుడ్ అమ్మా, వెల్కమ్. ఈ రోజే. అదే కొంచెం కొత్త కదా, కొంచెం డౌట్స్ ఎక్కువ నో వస్తున్నాయి. ప్రాబ్లమ్ అమ్మా. మీరు రామిరెడ్డి గారితో కనెక్ట్ అయ్యి ఉండండి, లేదా మా యూట్యూబ్ ఛానల్ లేదా మమ్మల్ని కూడా కనెక్ట్ అవ్వచ్చు. నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మా. హ్యాపీ దివాళీ. లవ్ యువర్ సెల్ఫ్, లవబుల్ విత్ అదర్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ డే మా. ఒక్కొక్క పెయిన్ కి రోజుకి ఒక్కసారి పెట్టుకోవాలండి? ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ ఒకేసారి పెట్టుకోవడం బెస్ట్ అమ్మా. ఒకే ప్రోగ్రామ్ 2-3 సార్లు పెట్టడం కానీ, ఒక కంప్లైంట్ సంబంధించిన ప్రాబ్లం ప్రోగ్రామ్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టుకోవడం కానీ చేయకూడదమ్మా. 1 డేకి ఒక ప్రాబ్లం కి ఒక్కసారి పెట్టుకోవాలి. పెట్టుకుంటే బెస్ట్ అమ్మా. ఇప్పుడు రోజు మొత్తంలో ఇప్పుడు ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అందుంచే మీరు అలా. బ్లూ యాప్ నేర్చుకోవాల్సిందే అమ్మా. ఇంకా వేరే ఓకే ఆప్షన్ లేదు సార్. మీకు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ మా. థ్యాంక్ యూ, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ వెల్కమ్ మచ్ అండి. అండి అందరికీ. ఇంతసేపు మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ దీపావళిని అందరం కలిసి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుందాం. మళ్ళీ గురువారం రోజు, శనివారం రోజు కోర్స్ కొత్త వాళ్ళతో కలుద్దాం. నెక్స్ట్ గురువారం మళ్ళీ ట్రైనింగ్లో మనందరం కలుద్దాం. నా పర్సనల్ టాపిక్తో మళ్ళీ ఒక అద్భుతమైన ఏరియాని లైటనింగ్ చేసుకొని మన లైఫ్ని మనం లవబుల్ అవుదాం, మనం లవ్ చేసుకుందాం. ఈ దీపావళి నుంచి మన లైఫ్ మొత్తాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక కొత్త లైఫ్ని లీడ్ చేద్దాము. ప్రతి నిమిషము, ప్రతి సెకండ్
విలువగా బతికి ఒక అద్భుతమైన లవబుల్ పర్సనాలిటీగా మారదామని ఎక్స్పెక్ట్ చేస్తూ, ముఖ్యంగా హరీష్ గారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. హ్యాపీ దివాళీ టు యూ. లెట్ us ఎంజాయ్ అండ్ లెట్ us సెలబ్రేట్. లెట్ us బీ ఏ లవ్ అండ్ లవబుల్ పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి, హోస్టింగ్ అనే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎవ్రీ వన్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. లాస్ట్ వరకు ఉండి ప్రతి ఒక్క సెషన్ని ఈ యొక్క నాలెడ్జ్ని మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నందుకు, ఏమాత్రం డిలే చేయకుండా, ఏమాత్రము మిస్ అవ్వకుండా ప్రతి గురువారాలు ఈ యొక్క అద్భుతమైన సెషన్ని మీరు అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. Again, we'll meet on next our knowledge session. Thank you very much, each and everyone. Good night, everyone. And thank you all.